హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై అదర్ వీడియో. ఛానల్ కొత్తగా వస్తే మేక్ షూర్ గా సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని టర్న్ ఆన్ నోటిఫికేషన్ ఆల్ అని పెట్టండి. నేను ఎప్పుడు యూట్యూబ్ లో వీడియో అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ యూకే వీసా. వీసా వచ్చేసి తెలుసుగా నెక్స్ట్ చేసేది ఆఫ్ లైసెన్స్ స్టోర్ అన్న. మా వాళ్ళు వస్తున్నారు ఆఫ్ లైసెన్స్ స్టోర్ కి అన్న. రెస్టారెంట్ అన్న, అమ్మాయిలు అబ్బాయిలు మస్తు మంది వస్తున్నారు. బాత్రూమ్ సఫాయి, హోటల్ అన్ని అన్ని అయితే ఉన్నాయన్న. మీరు వచ్చి డైరెక్ట్ బ్యాగులు ఎయిర్పోర్ట్ నుంచి అకామిడేషన్ దగ్గర పడేసిన తర్వాత డైరెక్ట్ నెక్స్ట్ డే నుంచి మా అంతా సెటప్ అయితే చేసి పెట్టిన అందరికి పార్ట్ టైం జాబ్లు అయితే దొరుకుతాయి. మీరు రాగానే ఇంకా డైరెక్ట్ మీరు దేనికి వస్తున్నారు నాకు తెలుసు. పార్ట్ టైం జాబులు అందరికైతే సెట్ అయిపోతాయి. మీరు కరెక్ట్ వీడియోనే ఓపెన్ చేసిల్లు, అది ముందు మాట్లాడుకుందాం. బట్ యాజ్ ఆఫ్ నౌ యూకే వీసా వచ్చేసింది. మీరు చదువు కోసం కాదు, పార్ట్ టైం జాబ్ల కోసం వస్తున్నారు. అందరికైతే పార్ట్ టైం జాబులు అందరితో మాట్లాడిన. ఎంత £4 per hour అంట. చేసుకుంటే లేకుంటే లేదు. రెస్టారెంట్ లో £2 అంట. రెస్టారెంట్ వాడు ఎక్కువ ఏమో చిప్పలు కడగాలంట, కడుకోండి. నువ్వు ఆఫ్ లైసెన్స్ స్టోర్ లా బిల్లింగ్ కౌంటరా £1. £1 ఎందుకు, ఫ్రీగా పని చేస్తారు మా వాళ్ళు. అంతా హానెస్ట్ గా ఉంటారు. మా సబ్స్క్రైబర్స్ ఎట్లుంటారు తెలుసు కదా. సో పుక్కట్గా పని చేస్తారు కదా. సో అందరూ మీరు వచ్చిన తర్వాత వీళ్ళ బిజినెస్లు వీళ్ళందరికి డెవలప్ అయిపోతే, సో మీరు మంచిగా వస్తున్నారు కాబట్టి మీకు పార్ట్ టైం జాబులు ఇప్పుడే సెట్ చేసిన. ఎందుకంటే మీకు క్లారిటీ ఇవ్వాలి కదా, పార్ట్ టైం జాబులు లేవని అనుకుంటారు. సో పార్ట్ టైం జాబులు ఎందుకు లేవయ్యా, పార్ట్ టైం జాబులు మొత్తం నిండినాయి. మొత్తం పార్ట్ టైం రాగానే డైరెక్ట్ నా పేరు చెప్పంగానే ఇచ్చేస్తారు. మొత్తం పార్ట్ టైం జాబ్ నా పేరు చెప్పులు ఇచ్చేస్తారు. సో కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ యూకే వీసా. మస్తు కష్టపడ్డారు మీరు. ఓరి నాయన, యూనివర్సిటీ తెచ్చుకోనికి మస్తు కష్టపడ్డారు. మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ మీద యూనివర్సిటీ అయితే వచ్చింది. మొత్తానికి అయితే అటు ఇటు చేసి దొంగ సర్టిఫికేట్లు పెట్టినవు. మరి నీకు ఏం ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టినావు నాకైతే ఏం తెలియదు. జెన్యున్ మీరు. నా సబ్స్క్రైబర్లు ఎట్లా ఉంటారు, మస్తు మంచోళ్ళు మీరు. అండ్ పలారంలు అయితే తీసుకురావాలి, అంటే సంచులు నిండా పలారాలే తీసుకురావాలి. ఎందుకంటే బట్టలు గిట్టలు మొత్తం ఊరికి వస్తున్నారు కదా. ఊరికి వచ్చేటప్పుడు ఏమి సామాన్లు కావాలి, ఎలాంటి సామాన్లు తెచ్చుకురావాలి, మొత్తం ఇంకా ఏంటిది మొత్తం ముచ్చట మొత్తం అయితే మొత్తం క్లారిటీ డీటెయిల్ గా అయితే మాట్లాడుకుందాం. లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి. సో స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు అయితే వీడియో అయితే చూడండి. మొత్తం పార్ట్ టైం జాబ్ ఫిక్స్ చేసినా కదా మీకు అందరికి. అండ్ మీకు బ్యాగ్లలో ఏమేమి నింపుకురావాలి, అండ్ ఎలాంటి బ్యాగులు తీసుకురావాలి, అండ్ ఏమేమి ఎసెన్షియల్ థింగ్స్, ఒక చెక్ లిస్ట్ లాగా మీకైతే మొత్తం ఇన్ఫర్మేటివ్ గా క్లారిటీగా డీటెయిల్డ్ గా మీ ముందుకైతే తీసుకొచ్చిన. మొత్తం సామాన్లు మొత్తం రాసిన, మొత్తం సామాన్లు మొత్తం చెక్ లిస్ట్ మీకోసము. అండ్ చాలా ఓల్డ్ వీడియోస్ అయితే ఉన్నాయి, సామాన్లు ప్యాక్ చేసుకున్నాయి. సో వేరే యూట్యూబర్స్ అయితే చేసి పెట్టారు. బట్ మనం ఫ్రెష్ గా డీటెయిల్ గా క్లారిటీగా అయితే ఇన్ఫర్మేషన్ అయితే ప్రెజెంట్ చేద్దాం. సో లెట్స్ రోల్ ఇన్ ద వీడియో. స్టార్టింగ్ విత్ బ్యాగ్స్. మీరు యూకేకి వస్తున్నారంటే బ్యాగ్స్ ఆర్ ద మెయిన్ థింగ్స్. ఎందుకంటే సామాన్లు పలారంలు మొత్తం అవే తీసుకొస్తాయి కాబట్టి మీరు మంచి బ్యాగ్లు అయితే తీసుకోవాలి. అండ్ ఫ్రమ్ మై సైడ్ యూ హ్యావ్ టు టేక్ టీఎస్ఏ అప్రూవ్డ్. నా వీడియో చూస్తున్నారంటే టీఎస్ఏ అప్రూవ్డ్ బ్యాగ్స్ అయితే తీసుకోండి. టీఎస్ఏ అప్రూవ్డ్ బ్యాగ్స్ 3 బ్యాగులు అయితే తీసుకోండి. ఒకటి 75 సెంటీమీటర్, ఒకటేమో 65 సెంటీమీటర్, ఒకటేమో 55 సెంటీమీటర్. 2 చెక్ ఇన్లు, ఒకటి క్యాబిన్, ఒకటి ల్యాప్టాప్ బ్యాగ్. ఎట్లయినా మీకు ల్యాప్టాప్ ఉంటే ల్యాప్టాప్ బ్యాగ్, లేదంటే అవాయిడ్ చేయండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ల్యాప్టాప్ తీసుకోవచ్చు, తక్కువలో ఉంటుంది. ఆర్ ఇన్ కేసు మీకు ల్యాప్టాప్ లేదంటే యూనివర్సిటీకి వచ్చి మీరు రిజిస్టర్ అయిపోతారు, ఈ క్లాసెస్ వింటుంటారు. సో మీకు అక్కడ లైబ్రరీ అయితే ఉంటుంది. లైబ్రరీలో కూడా మీకు ల్యాప్టాప్ ఆర్ పీసీస్ అయితే ఉంటాయి. సో అక్కడ కూడా మీరు అసైన్మెంట్లు చేసుకోవచ్చు. ఓరి నాయన, వీళ్ళకి అసైన్మెంట్లు అంటారు, బయట చేపించుకుంటారు. దొంగ నా కొడుకులు వీళ్ళు. లేదు కరెక్టే, మా వాళ్ళు మస్తు చేస్తారన్న, నీకు తెలియదు. అసైన్మెంట్లు మీరు ఓన్ గా చేసుకోవచ్చు, కానీ మీరు చెప్పారు నాకు తెలుసు. మంచోళ్ళు మీరు చేస్తారు, అసైన్మెంట్ బయట చేయరు కదా. సో ల్యాప్టాప్ లేదంటే తీసుకురాకండి. లక్షలు పెట్టి ల్యాప్టాప్లు కొనడం అది చేయకండి. ల్యాప్టాప్ లేదంటే లైట్ తీసుకోండి. బట్ మెయిన్లీ అయితే టీఎస్ఏ అప్రూవ్డ్ బ్యాగ్స్ అయితే తీసుకోండి. 3 బ్యాగులు అయితే తీసుకోండి. జనవరిలో సేల్ అయితే ఉన్నది. అమెజాన్ లైన్, ఫ్లిప్కార్ట్ లో అయితే సేల్ కూడా నడుస్తుంది. మేక్ షూర్ యు బై టీఎస్ఏ అప్రూవ్డ్ బ్యాగ్స్. టీఎస్ఏ అప్రూవ్డ్ బ్యాగ్స్ ఎందుకు స్ట్రెస్ చేస్తున్నా అంటే, ఇంటర్నేషనల్ ట్రావెల్ చేస్తున్నారు. అండ్ హోల్ ఇంటర్నేషనల్ ట్రావెల్స్ దగ్గర మీ బ్యాగ్స్ లో ఏమైనా సస్పెక్ట్ ఆర్ సస్పీషియస్ థింగ్ ఏమైనా ఫౌండ్ అవుతే, మేబీ అండ్ మీరు నెంబర్ సిస్టమ్ లాక్ తీసుకున్నారు అనుకో, ఈ బ్యాగులు నార్మల్ బ్యాగ్స్ అయితే తీసుకుంటారు. సో అక్కడ నెంబర్ సిస్టమ్ లాక్ అయితే ఉంటుంది. సో వాళ్ళు అది ఓపెన్ చేయలేదు, ఎందుకంటే నువ్వు నెంబర్ పెట్టి లాక్ అయితే చేసుకున్నావు. ఎందుకంటే అక్కడ ఏ కీ పెట్టడానికి ఏం ఛాన్స్ లేదు. అదే టీఎస్ఏ అప్రూవ్డ్ అయితే అక్కడ కీ ఉంటుంది, టీఎస్ఏ కీ అని ఉంటుంది. సో హోల్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ టీఎస్ఏ స్టాండర్డ్ ఈ కీ అయితే ఉంటుంది. ప్రతి ఎయిర్పోర్ట్ లో అయితే వాళ్ళ స్టాఫ్ దగ్గర అయితే ఉంటుంది. సో నీ బ్యాగ్ లో ఏమైనా సస్పెక్ట్ ఏమైనా ఉంటే, సస్పీషియస్ థింగ్ ఏమైనా ఉంటే, దే హ్యావ్ ద యాక్సెస్. ఆ కీ పెడతారు, జిప్ ఓపెన్ అయిపోతాయి, చూస్తారు, మళ్ళీ బ్యాగ్ పెట్టేసి మొత్తం
ర్యాండమ్ గా ఫిక్స్ అయిపోతుంది. సో మీరు టీఎస్ఏ అప్రూవ్డ్ కాకుండా నెంబర్ సిస్టమ్ అయితే దే విల్ కట్ యువర్ జిప్స్. ఆ జిప్ కట్ చేసి బ్యాగ్ ఓపెన్ చేస్తారు, మళ్ళీ జిప్ క్లోజ్ చేసేస్తారు. బట్ ఆ బ్యాగ్ దేనికి పనికి రాదు. మేక్ షూర్ యూ బై టీఎస్ఏ అప్రూవ్డ్. బ్యాగ్స్ అయితే కొనుక్కున్నారు కదా, బ్యాగ్స్ మంచిగా కొనుక్కోండి. బ్యాగ్స్ మంచిగా కొనుక్కోండి. 5,000 మీ కావంటే మంచి బ్యాగ్ అయితే వస్తుంది. నేను ప్రిఫర్ చేసే బ్రాండ్ అయితే కొన్ని ఉన్నాయి. కిల్లర్, వైల్డ్ క్రాఫ్ట్, పోలీస్, అమెరికన్ టూరిస్టర్, కెమిలియన్ కూడా బాగానే ఉంటుంది. నషర్ మైల్స్ ఇది కూడా బాగానే ఉంటుంది. అండ్ ఇలాంటి బ్యాగ్స్ అయితే ప్రిఫర్ చేయండి. అండ్ మేక్ షూర్ డోంట్ బై క్లాత్ బ్యాగ్స్. క్లాత్ మెటీరియల్ ఉన్న బ్యాగ్ అయితే తీసుకోకండి. ఏబిఎస్ ప్లాస్టిక్, అది హార్డ్ ప్లాస్టిక్ అని ఉంటుంది. సో ఆ బ్యాగ్ అయితే తీసుకోండి. ఎందుకురా అంటే ఇక్కడ నన్ను బ్యాగేజ్ పడ్డా కూడా ఆ ఇంపాక్ట్ లోపల వరకు అయితే రాదు. సో క్లాత్ బ్యాగ్ తీసుకున్నాం అనుకో, ఆ ఇంపాక్ట్ అనేది లోపల వరకు వెళ్తుంది. అండ్ ఈ బ్యాగ్స్ ఊకే చినుగుతా అంటే ఇవి ఈ క్లాత్ ఉన్నాయి సైడ్ లో చినుగుతా ఉంటుంది. నేను చూసిన నా ఎక్స్పీరియన్స్ తో నేను చెప్తున్నా. ఏబిఎస్ ప్లాస్టిక్ మంచి కంపెనీ బ్యాగ్. ఒక్కసారి తీసుకోండి. ఈ ఇన్వెస్ట్మెంట్ ఒక్కసారి పైసలు పెట్టినాం అంటే మంచి బ్యాగ్స్ తీసుకోండి. 10 సంవత్సరాలు రాకుంటే నాకు చెప్పు. 10 సంవత్సరాలు మంచి టీఎస్సీ అప్రూవ్డ్ బ్యాగ్ మంచి కంపెనీ నుంచి తీసుకుంటే మంచి బ్యాగ్ లైఫ్ లాంగ్ వస్తుంది. నువ్వు యూజ్ చేసే నువ్వు మెయింటెనెన్స్ బట్టి అయితే ఉంటుంది. అండ్ వెయింగ్ స్కేల్ వెయిట్ జోక్కునే మిషన్ హ్యాండిల్ ఉంటుంది. జస్ట్ 500-600 ఉంటుంది. అమెజాన్ లో దొరుకుతుంది, ఫ్లిప్కార్ట్ లో దొరుకుతాయి. ఇది కూడా తీసుకోండి. 300-400 ఒక 500 పెట్టి మంచి వెయింగ్ స్కేల్ అంటే వెయిట్. ఇది ఎందుకురా అంటే బ్యాగులు వెయిట్ చూసుకోవా మరి. ఫ్లైట్ మనది కాదు, మా మామది కాదు కాబట్టి వెయింగ్ స్కేల్ పట్టి మనం చూసుకోవాలి. బ్యాగ్ 30 కిలోలు ఉన్నదా, 25 కిలోలు ఉన్నదా. ఇది ఎందుకురా అంటే ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నప్పుడు అక్కడ ఇస్తారు చెక్ ఇన్స్ ఎన్ని బ్యాగేజ్. 2 బ్యాగేజ్లకి 23 కేజెస్ 23 కేజెస్. క్యాబిన్ ఉంటుంది, క్యాబిన్ 7 కేజెస్ అని ఉంటుంది. సో మీకు మీ దగ్గర వెయింగ్ స్కేల్ ఉంటే మీరు ఈజీగా ఓకే ఒక బ్యాగ్ 23 కేజెస్, ఇంకో బ్యాగ్ 23 కేజెస్, ఇంకో బ్యాగ్ 7 కేజెస్ ఈజీగా అవుతుంది. మళ్ళీ ఆడిపోయి తరాజు బాటిల్ పట్టుకరారా, నీ షాప్లకు పట్టుకరారా, ఇట్లా ఎత్తుకోరా అట్లా ఎత్తుకోరా ఇవన్నీ వద్దు. 500 నీ కావు. ఒక్కసారి ఇన్వెస్ట్ చేసుకున్నావు అంటే అందులో ఇంకా బ్యాటరీ చేంజ్ చేసుకుంటావు, ఛార్జింగ్ కూడా ఉంటాయి, అవి ఛార్జింగ్ చేసుకుంటానే ఉంటాయి. ఒక్కసారి ఇన్వెస్ట్ చేసుకో వెయింగ్ స్కేల్లో. అందులో ఏమున్నది బై. ఓకేనా. బ్యాగులు అయితే కొనుక్కున్నావు, వెయింగ్ స్కేల్ కూడా కొనుక్కున్నావు. ఇంకా పలారం గురించి మాట్లాడుకుందాము. పలారం ముందు ఎసెన్షియల్ థింగ్స్ అండ్ ఎసెన్షియల్ డాక్యుమెంట్స్, ఎసెన్షియల్ ఏంద్రా మెయిన్ ముఖ్యం అంటే ఇవి మెయిన్ గా. ఇమిగ్రేషన్ దగ్గర మీకు ప్రాబ్లం రావద్దంటే ఒక ఫైల్ లాంటిది అయితే మీరు క్రియేట్ చేసుకోండి. అది ఏంటంటే అది చెప్తా, ఒక చెక్ లిస్ట్ అయితే రాసుకోండి. మెయిన్గా పాస్పోర్ట్ అయితే ఉంటుంది. అండ్ దాంట్లో ఉన్న వీసా స్టాంప్ అయి వస్తుంది కదా, స్టిక్కర్ పెట్టి వస్తుంది కదా, అదే మీ వీసా అండ్ పాస్పోర్ట్ అయితే ఉంటుంది కదా. మేక్ షూర్ యూ టేక్ ప్రింట్ ఆఫ్ దాట్. జిరాక్స్ అయితే తీసుకోండి, ఒక 3-4 కాపీలు జిరాక్స్ అయితే తీసుకోండి. అండ్ ఈ ఒక ఫైల్ అయితే తీసుకోండి. ఈ ఫైల్లో నీ పాస్పోర్ట్, నువ్వు ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నప్పుడు ఆ ఫ్లైట్ టికెట్, బోర్డింగ్ పాసులు ఏది వచ్చినా కూడా ఈ ఫైల్లో మెయింటైన్ చేయడానికైతే చూడు. మంచి ఫైల్ అయితే తీసుకో. పాస్పోర్ట్, నీ వీసా అందులో ఉంటుంది కాబట్టి ఆ ఫైల్లో పెట్టుకో. అండ్ బోర్డింగ్ పాసులు కూడా అందులోనే పెట్టేసుకో. యూనివర్సిటీ ఆఫర్ లెటర్, క్యాష్ లెటర్, ఫండ్స్ లెటర్, ఐహెచ్ఎస్ ఫీజు కడతావు కదా అది ఆ లెటర్. ఇంకోటి టీబీ సర్టిఫికేట్, మెడికల్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, అది పెట్టేసుకో. ఆల్ ఒరిజినల్ డాక్యుమెంట్స్. రిమెంబర్, ఆల్ ఒరిజినల్ డాక్యుమెంట్స్. ఫస్ట్ టు 10th క్లాస్, ఇంటర్ చదివితే ఇంటర్, డిప్లొమా చదివితే డిప్లొమా సర్టిఫికేట్లు, డిగ్రీ చదివితే డిగ్రీ సర్టిఫికేట్లు, ఎంటెక్ చదివితే ఎంటెక్, అవన్నీ సర్టిఫికేట్లు ఒరిజినల్ అన్ని ఒక ఫైల్లో పెట్టుకోనికైతే చూడు. దాంతో పాటు అండ్ యూకేకి ఏమేమి తీసుకున్న సర్టిఫికేట్లు, ఏమేమి లెటర్లు ఉన్నాయి అన్ని కూడా పెట్టేసుకో, ఒక సైడ్కి పెట్టేసుకో. ఎందుకంటే ఇమిగ్రేషన్ దగ్గర నీకు హెల్ప్ అవుతుంది. ఈ ఫైల్ ఓపెన్ చేస్తావు, అడుగుతుంది ఆ ఇమిగ్రేషన్ ఆఫీసర్, కెన్ ఐ గెట్ యువర్ టీబీ సర్టిఫికేట్ అనగా తీసి ఇచ్చేస్తాం. కెన్ ఐ గెట్ యువర్ ఫండ్స్ లెటర్ అనగా తీసి ఇచ్చేస్తాం. ఎవ్రీథింగ్ నువ్వు హ్యాండీగా ఉండాలి కాబట్టి ఒక ఫైల్లో అయితే ఒరిజినల్ ఆల్ డాక్యుమెంట్స్. వాళ్ళకి డౌట్ వస్తుంది, నువ్వు డిగ్రీ చదివినావు లేదా, సర్టిఫికేట్ అంటారు. సరే ఇవో తీసుకో, సెమిస్టర్ సర్టిఫికేట్ తీసుకో. అన్ని ఇట్లా హ్యాండీగా పెట్టుకోవాలి. నువ్వు లేట్ చేసినావు అనుకో, నా సర్టిఫికేట్ ఇళ్ళలో నా చెక్ ఇన్ బ్యాగ్లో వస్తున్నాయంటే ఓకే బ్యాగ్లో వస్తున్నాయా, నీతో ఆఫీసర్ వస్తాడు, బ్యాగ్లో ఓపెన్. ఇదంతా పెద్ద లాంగ్ ప్రాసెస్. మేక్ షూర్ యూ క్యారీ ఎ ఫైల్ అండ్ పుట్ ఆల్ ద ఒరిజినల్ డాక్యుమెంట్స్ అసైడ్. ఇమిగ్రేషన్ దగ్గర మీకైతే హెల్ప్ అవుతుంది. ఇదైతే అస్సలు మర్చిపోవద్దు. వచ్చేటప్పుడు ఇవి కూడా మెయిన్, పీసీసీ అండ్ ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్. పీసీసీ ఏందిరా అంటే పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్. ఇవి ఎందుకురా అంటే ఇది ఒక సర్టిఫికేట్, పాస్పోర్ట్ సేవలు అప్లై చేసుకోవాలి. పీసీసీ అయితే మీరు ఇండియా నుంచి యూకేకి వస్తున్నారంటే మేక్ షూర్ యూ బ్రింగ్ పీసీసీ. ఇక్కడ పార్ట్ టైం జాబ్లు లేవు. అండ్ పీసీసీ దేనికి హెల్ప్ అవుతుంది అంటే సెక్యూరిటీ షిప్స్ అయితే చేసుకోవచ్చు. సెక్యూరిటీ ఆఫీసర్. సో దానికి
పీసీసీ అనే సర్టిఫికేట్ అనే అవసరం ఉంటుంది. సో ఈ పీసీసీలో నీకు ఏమైనా కేసులు ఉన్నాయా, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటిది అంతా చూసి ఒక సర్టిఫికేట్ అయితే ఇస్తుంది పాస్పోర్ట్ సేవ వాళ్ళు. సో ఆ పేపరు జస్ట్ 500 అపాయింట్మెంట్ డేట్ చూసుకొని మీరు మేక్ షూర్ పీసీసీ అయితే తీసుకురండి. అండ్ ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ ఆర్టీ ఆఫీస్ పోండి. ఒక్క రోజు మీది కాదంటే 100% ఏజెంట్ బ్రోకర్ ఎవడన్నా ఉంటాడు, వానికి 90 బోషన్లో కోటర్ బోషన్లో అనుకో తీసుకొని వస్తాడు. దాని కూడా 1500 లోపే అయిపోతుంది. కార్డు వస్తుంది, ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ కార్డు, అది తీసుకురండి. అవుట్ లండన్ ఎవరు వెళ్తున్నారంటే వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ చాలా ఇంపార్టెంట్. ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ కార్ నడపొచ్చు అనే వాళ్ళకైతే ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ చాలా హెల్ప్ అవుతుంది. మీరు ఆ డ్రైవింగ్ లైసెన్స్ తోని ఇక్కడ 1 year ఫ్రీగా డ్రైవ్ అయితే చేయొచ్చు. సో మర్చిపోకండి, పీసీసీ అండ్ ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ ఆర్ మస్ట్ ఇంపార్టెంట్. డోంట్ ఫర్గెట్ దిస్. అండ్ మెయిన్ థింగ్, 4X కార్డ్. 4X కార్డ్ ఏందిరా బాబు అంటే ఇంటర్నేషనల్ కార్డు 4X. మనం ఒక కంట్రీకి వస్తున్నాం అంటే, ఇంకో కంట్రీ నుంచి ఒక కంట్రీకి పోతున్నాం అంటే 4X అనేది ఒక కార్డు, మనీ కార్డు, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ఎలా ఉంటుందో 4X కార్డ్ వాళ్ళకి తెలియదు అంటే గూగుల్ కూడా చేయండి. 4X కార్డ్ అనేది ఒక కార్డు ఉంటుంది. సో మీరు మంచి ఏదైనా ఒక కంపెనీ నుంచి తీసుకోండి. హెచ్డిఎఫ్సి ఉన్నది, ఐసిఐసిఐ ఉంటుంది, అండ్ కొన్ని ఫ్రీ కార్డ్స్ కూడా ఉంటాయి. సర్వీస్ ఛార్జ్ తీసుకొని కార్డ్స్ కూడా ఉంటాయి. అలాంటి కార్డ్స్ అయితే తీసుకోండి. నియో గ్లోబల్ ఏమేమో ఉంటాయి. సో మీరు ఛార్జ్ పడని కార్డ్ అయితే తీసుకోండి. అందులో మినిమం ఒక 1000 పౌండ్లన్నా 1500 పౌండ్లన్నా సేఫ్ సైడ్గా అయితే పట్టుకరంటారా బాబు. పని చేస్తుందా లేదో లోడ్ అయితే చేయండి, కరెన్సీ కన్వర్ట్ అయితే చేయండి, అందులో వేసి లోడ్ అయితే చేసేయండి. ఆ 4X కార్డ్ అయితే మర్చిపోకుండా, 4X కార్డులో పైసలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా అయితే తీసుకురండి. అండ్ నెక్స్ట్, క్యారీ 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 100 pounds to 150 pounds ఆర్ 200 pounds క్యారీ చేయండి మీరు. మీ జేబులో యూకే పౌండ్స్, బ్రిటిష్ కరెన్సీ అయితే పెట్టుకొని రండి. ఎందుకురా అంటే మీకు ఎక్కడన్నా యూజ్ అవుతుంది. అది ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో అయినా, అది ఏ సిచ్యువేషన్లో అయినా నీకు 100% నీ దగ్గర క్యాష్ ఉంటే, బ్రిటిష్ కరెన్సీ ఉంటే, పౌండ్స్ ఉంటే నీకు ఎక్కడన్నా యూజ్ అవుతుంది. డోంట్ ఫర్గెట్ టు బ్రింగ్ క్యాష్. మీరు ఎక్కడన్నా మనీ ఎక్స్చేంజ్ దగ్గర పోయి 10 రూపాయలు 15 రూపాయలు వాళ్ళు ఎక్కువ తీసుకున్న అయినా కూడా 150 pounds to 200 pounds మేక్ షూర్ యూ క్యారీ బ్రిటిష్ పౌండ్స్. మర్చిపోవద్దు. ఇది కూడా ఎసెన్షియల్ థింగ్. ఇక్కడ ఎందుకంటే ఇక్కడ ఫోటోలు దిగాలని అనుకుంటే చాలా పైసలు. మీరు మేక్ షూర్ యూకే ఫార్మాట్ లో మంచిగా ఫోటో అయితే దిగండి. ఆ ఫోటోలో ఒక 10-15 అయితే తెచ్చుకోండి. సేఫ్ సైడ్ గా ఉంటుంది. జాబ్ అప్లికేషన్ అయినా, ఎక్కడైనా ఏమన్నా యూజ్ అయినా, యూనివర్సిటీలో అడిగినా కూడా వాళ్ళు దే ప్రిఫర్ యూకే ఫార్మాట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో. సో ఇండియా నుంచి మీరు తెచ్చుకోండి. ఒక 10-15 ఫోటోలు మీకు కావాలనుకుంటే 100 రూపాయలతో అయిపోయేది ఇండియాలో. ఇక్కడికి వచ్చిన తర్వాత 1000 రూపాయలతో పెట్టుకోవాల్సింది ఉంటుంది. ఎందుకు చెప్పుండి. సో పాస్పోర్ట్ సైజ్ ఫోటో యూకే ఫార్మాట్ అయితే అవి కూడా తెచ్చుకోండి, ఒక 10-15. యూకేకి వస్తున్నారంటే విఎఫ్ఎస్ ఆఫీస్ లో మీకు డాక్యుమెంట్ చెక్ లిస్ట్, వీసా డ్రాపింగ్ అంటారు కదా, అప్పుడు మీకు యూకే సిమ్ అయితే ఇస్తారు, లైకా ఆర్ లిబారా. మీకు లేకున్నా కూడా మేక్ షూర్ యూ డోంట్ బై సిమ్ ఎట్ ద ఎయిర్పోర్ట్. మీ దగ్గర సిమ్ లేదు, ఏం లేదు, మీరు యూకేలో ల్యాండ్ అవ్వగానే హిత్రో ఎయిర్పోర్ట్, ఏ ఎయిర్పోర్ట్లో అయినా ల్యాండ్ అవ్వండి. మీకు మాంచెస్టర్ ఎయిర్పోర్ట్ అయినా, న్యూ క్యాసిల్ అయినా, మీరు ఎక్కడైనా ల్యాండ్ అవుతే అక్కడ ఎయిర్పోర్ట్లో వైఫై ఉంటుంది. మేక్ షూర్ యూ కెన్ కనెక్ట్ దేర్ అండ్ మీరు అయితే యూజ్ చేసుకోవచ్చు ఫ్రీ ఆఫ్ కాస్ట్గా ఎయిర్పోర్ట్లో. మీ దగ్గర సిమ్ లేని ఛాన్స్ అప్పుడే వైఫై అయితే యూజ్ చేయండి. సిమ్ ఉన్నదంటే సిమ్ అయితే యూజ్ చేయండి. ఇండియా నుంచి వచ్చేటప్పుడే మీ ఫోన్లో వేసుకోండి. మళ్ళీ ఎయిర్పోర్ట్లో వచ్చిన తర్వాత అది ఓపెన్ చేసి పిన్ను గుచ్చి నేను వేసుకుంటాను, ఇవన్నీ చేయకండి. ప్రీ ప్లాన్కి అయితే రండి, మొత్తం సిమ్ వేసుకునే రండి. అండ్ మీ దగ్గర సిమ్ లేదు అంటే ఎయిర్పోర్ట్లో అయితే సిమ్ కొనద్దు. బయట షాప్లల్లో మీకు 10 పౌండ్లకి సిమ్ విత్ రీఛార్జ్ అయితే దొరుకుతాయి. అండ్ 1 month వ్యాలిడిటీ టైం అయితే ఉంటుంది. అవాయిడ్ బయింగ్ సిమ్ కార్డ్ ఎట్ ద ఎయిర్పోర్ట్. అది ఏ ఎయిర్పోర్ట్లో అయినా కానీ, ఇంటర్నేషనల్ ట్రావెల్ అయినా మీరు ఆన్లైన్లో కొన్ని ఆన్లైన్లో కూడా సర్వీసెస్ అయితే ఉంటాయి. అది మీకు ఇంకా చెప్పాలంటే అది ఇంకా చాలా ఉంటుంది. బట్ డోంట్ బై సిమ్ ఎట్ ఎయిర్పోర్ట్. ఇవైతే మెయిన్ ఎసెన్షియల్ థింగ్స్. అండ్ మీరు ఆల్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయితే ఒక సెట్ ఆఫ్ జిరాక్స్ అయితే పెట్టుకోండి సేఫ్ సైడ్. అండ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయితే మీతోనే క్యారీ అయితే చేయండి. అండ్ ఆధార్ కార్డ్, నేనైతే అన్ని తెచ్చుకున్నా. ఆధార్ కార్డ్ తెచ్చుకున్నా, ఓటర్ ఐడి తెచ్చుకున్నా, పాన్ కార్డ్ తెచ్చుకున్నా, అన్ని తెచ్చుకున్నా. ఎందుకంటే ఇక్కడ ఏమన్నా కావాలి ఏదైనా కానీ మళ్ళీ నేను ఫోన్ చేసి అక్క తమ్ముడు ఏరా ఫోటో ఏరా అంటే నాకు పెద్ద తలకాయ నొప్పి. అందుకే నేను అయితే అన్ని నా డాక్యుమెంట్స్, నాకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని నేను సేఫ్ సైడ్గా నేను అన్ని తెచ్చుకున్నా. అండ్ ఒక 1 set ఆఫ్ జిరాక్స్ అయితే తెచ్చుకున్నా. ఇవైతే మెయిన్ ఎసెన్షియల్ థింగ్స్. ఎక్కడైనా పోనీ మనం చదువుకున్నాం, అది చేసినాం, అది మన ఐడెంటిటీ. సో అదే మన విలువలు, ఆస్తులు. యాజ్ ఆఫ్ నో మన యాజ్ స్టూడెంట్గా చెప్తున్నా. అదైతే మర్చిపోవద్దు, మర్చిపోకండి మీరు కూడా. సో ఇవైతే మెయిన్ ఎసెన్షియల్ థింగ్స్. నెక్స్ట్ వచ్చేసి
ల్యాప్టాప్ బ్యాగ్ ఉన్నదంటే తీసుకురండి, లేదంటే ల్యాప్టాప్ కొనకండి. మీకు ఎక్కడన్నా మీ ఫ్రెండ్ ఉంటే యూజ్ చేసుకోండి, ఇంకా బెటర్. ఆర్ మీ దగ్గర పైసలు ఉన్నాయి, యూ వాంట్ టు బై ఎ గుడ్ ల్యాప్టాప్, యూ కెన్ బై గుడ్ ల్యాప్టాప్ విత్ గుడ్ డీల్ ఇన్ ద యూకే. మంచి ఆఫర్లో అయితే కొనుక్కోవచ్చు. అండ్ ఈవెన్ బ్లాక్ ఫ్రైడే సేల్ రీసెంట్గా అయిపోయింది, December 26 రోజు. బెటర్ ఆఫర్స్ అయితే వచ్చినాయి. మీరు ల్యాప్టాప్లు కొనుక్కొని టెన్షన్లు అయితే అవ్వద్దు, లేదంటే లైట్ తీసుకోండి, ఉంటే తీసుకురండి. అండ్ ఎలక్ట్రానిక్స్లో మెయిన్ యూనివర్సల్ అడాప్టర్ గుర్తుపెట్టుకోండి. యూనివర్సల్ అడాప్టర్ చాలా మెయిన్. ఇక్కడ యూకే సాకెట్స్ అనేది డిఫరెంట్ అయితే ఉంటాయి. సో యూనివర్సల్ అడాప్టర్ అది మీడియేటర్ లెక్క యాక్ట్ చేస్తుంది. మన చార్జర్ ఏదైనా కూడా యూకే స్టాండర్డ్ అయితే ఇలా ఉంటాయి. ఇలా ఉంటాయి. సో ఇది నా సామ్సంగ్ చార్జర్. సో యూకే ప్లగ్స్ షార్ట్స్ ఇలా ఉంటాయి. సో యూనివర్సల్ అడాప్టర్ అనేది ఒక మీడియేటర్. సో ఇక్కడ ఇది ఫిక్స్ అయిపోతే అడాప్టర్. సో ఆ అడాప్టర్ది యూకే దాంట్లో సెట్ అయ్యేటట్టు ఉంటుంది. సో మేక్ షూర్ యూ బ్రింగ్ టూ యూనివర్సల్ అడాప్టర్స్, అది ఇంపార్టెంట్. అండ్ స్పైక్ బూస్టర్ అయితే తీసుకోరండి. స్పైక్ బూస్టర్ ఫోటో డిస్ప్లే అవుతుంది కదా, సో అదే స్పైక్ బూస్టర్, అది తీసుకురండి. చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మీకు. మీ దగ్గర ల్యాప్టాప్ ఉంటే మేక్ షూర్ యూ బ్రింగ్ హార్డ్ డిస్క్. మీ దగ్గర హార్డ్ డిస్క్ ఉంటే హార్డ్ డిస్క్ తీసుకురండి, లేదంటే అవాయిడ్ చేయండి. కెమెరా ఉంటే కెమెరా, మొబైల్ తీసుకొస్తున్నారంటే మొబైల్తో పాటు ఓటీజీ కనెక్టర్, సిమ్ ఎజెక్షన్ పిన్, బ్యాక్ కేసులు, ఫ్లిప్ కేసులు ఉంటే ఫ్లిప్ కేసులు, పవర్ బ్యాంక్, ఇంపార్టెంట్ పవర్ బ్యాంక్, వైర్లు, కేబుల్ వైర్లు, డేటా వైర్లు, ఏదైనా కూడా అంతా ఎలక్ట్రానిక్ సంబంధించిన అస్సలు మర్చిపోవద్దు. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మ అది మర్చిపోయినా ఇది మర్చిపోయినా, ఇక్కడ కొనుక్కోవాలంటే 10 పౌండ్లు 5 పౌండ్లు ఏందని లొల్లిలు చేసుకోకూడదు. చీటా చిన్న చిన్న దానికి లొల్లిలు కాదు. ఇవన్నీ మీ జాగ్రత్తకి చెప్తున్నా. ఇవన్నీ తీసుకురండి, బెటర్. యూనివర్సల్ అడాప్టర్, ఛార్జింగ్ గడ్డలు, పెన్ డ్రైవ్లు, మెమరీ కార్డ్ రీడర్లు, మెమరీ కార్డు, మీకు ఏది ఉంటే అది ఎలక్ట్రానిక్స్ అయితే తీసుకురండి. ఎలక్ట్రానిక్స్ మాట్లాడుతున్నా కాబట్టి ట్రిమ్మర్, బాడీ ట్రిమ్మరు, ఫేస్ ట్రిమ్మరు, ఇది కూడా ఎలక్ట్రానిక్స్ కింద వస్తున్నాయి కాబట్టి నేను చెప్తున్నా. మైక్ వీడియోస్ రికార్డ్ చేసేటోళ్ళు మెయిన్గా మైక్ ఉంటే మైక్ తీసుకురండి, ట్రైపాడ్ ఉంటే ట్రైపాడ్ తెచ్చుకోండి. అండ్ కెమెరా మెయిన్గా అందరికీ డ్రోన్లు బోన్లు అవన్నీ పట్టుకరాకండి. చిన్న కెమెరా ఏమైనా ఉంటే తీసుకురావచ్చు. అండ్ దాని వైర్లు, కార్డ్ రీడర్లు ఇవన్నీ మర్చిపోకుండా మీరు ముందే జాగ్రత్తగా ప్రిపేర్డ్గా అయితే ఎలక్ట్రానిక్స్ అయితే పెట్టుకోండి, మీకు సేఫ్గా ఉంటుంది. ఎలక్ట్రానిక్స్ అన్ని తెచ్చుకుంటారా బాబు, మళ్ళీ మీరు ఇక్కడ పైసలు అయితే ఇన్వెస్ట్ చేయకండి. ఎవ్రీథింగ్ ఐ హావ్ సెడ్, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ అయితే మీకు అయితే చెప్పిన. సో అవి అయితే అస్సలు మర్చిపోకుండా అయితే తీసుకురండి యూకేకి. నెక్స్ట్ వచ్చేసి క్లాత్స్, షూ అన్ని ఇంకా చెప్పుకుందాం. ఇప్పుడు అంత పలారం బ్యాచ్లు ఇవన్నీ ఉంటది. ఫస్ట్ మీరు ఇటు వస్తున్నారంటే బై ఎ గుడ్ జాకెట్, వింటర్ జాకెట్ అయితే తీసుకోండి. జంపర్ అంటారా మీరు, పఫర్ జాకెట్ అంటారా, మంచి వింటర్ జాకెట్ అయితే తీసుకోండి. ఐ ప్రిఫర్ డెకాథ్లాన్. ఇంకా చాలా రెడ్ టేప్ ఉన్నది, పూమా ఉంది, ఇంకా వేరే బ్రాండ్స్ అయితే హోలిస్టర్ ఉంది. చాలా మంచి పెద్ద బ్రాండ్స్ అయితే ఉన్నాయి. వింటర్ వేర్ అయితే కొంచెం అడ్వెంచర్ టైప్ గా ఉంటాయి. డెకాథ్లాన్ అయితే తీసుకోండి. -10 వరకు సపోర్ట్ అయ్యే జాకెట్ అయితే తీసుకోండి, బెటర్. ఆ జాకెట్ వేసుకుంటే బెటర్ గా ఫీల్ అవుతారు. ఇప్పుడే -5 ఉన్నది, ఇంకా మొత్తం సామాన్లు కింద మీద అన్ని షేక్ అవుతా ఉంటాయి. సో బెటర్ టు ఇన్వెస్ట్. 3,000 ఉంటాయి, 4,000 ఉంటాయి. సో ఏం కాదు, మీ మంచికే, మీ హెల్త్ కే చెప్తున్నా. సో మంచి జాకెట్ మీద అయితే పైసలు పెట్టి మంచి జాకెట్ అయితే తీసుకురండి. ఒక జాకెట్ పక్కా తీసుకోండి, పక్క జాకెట్. మీరు ఇండియా నుంచి ఇక్కడికి వస్తున్నారంటే ఒక జాకెట్ పక్కా తీసుకోండి. అండ్ థర్మల్స్ ఇంపార్టెంట్. 3-4 థర్మల్స్ అయితే తెచ్చుకోండి. 4 థర్మల్ టాప్స్, 4 థర్మల్ పాయింట్లు. థర్మల్స్ అయితే అస్సలు మర్చిపోవద్దు, అవి తీసుకురండి, మీ మంచిగా చెప్తున్నా. అండ్ వింటర్ క్యాప్, బీనీ అంటారు. సో వింటర్ క్యాప్ అయితే తీసుకురండి. అండ్ చెవులకు కొందరికి చలి పడదు, ఆ చెవులకి ఆ కప్పులు అది పెట్టుకుంటారు కదా, అవి మెయిన్ గా తెచ్చుకోండి. మెయిన్ గా గ్లౌజెస్ అయితే తెచ్చుకోండి. ఇవన్నీ మెయిన్ ఎసెన్షియల్ క్లాతింగ్ లో. వింటర్ వేరు ఈ వెరీ ఇంపార్టెంట్. మీరు మర్చిపోకుండా థర్మల్స్, జాకెట్, గ్లౌజెస్, హ్యాట్, క్యాప్, ఇయర్ సపోర్ట్ ఇవన్నీ అయితే తెచ్చుకోండి. నెక్స్ట్ వచ్చేసి వైట్ షర్ట్లు ఒక 3-4 తెచ్చుకో, ఈజీగా 3-4 అయితే. మీరు ఎంత తెచ్చుకోవాలైతే మీరు అంత తెచ్చుకోండి. ఎందుకు నేను ఒక 2 years ప్లస్ అయితే చెప్తున్నా. ఇఫ్ యూ డోంట్ వాంట్ టు ఇన్వెస్ట్ ఎనీ మనీ ఇన్ ద యూకే, సో యూ హ్యావ్ టు బ్రింగ్ 3 or 4 వైట్ షర్ట్స్, బ్లాక్ ట్రౌజర్స్, ఫార్మల్ ప్యాంట్స్ ఒక 3-4 అయితే తెచ్చుకోండి రాబోయి, ఈజీగా అవుతుంది. అండ్ టీషర్ట్లు, బ్లాక్ టీషర్ట్లు అయితే ఉంటాయి, పోలో కాలర్ టీషర్ట్లు ఉంటాయి హాఫ్ ది. సో వర్క్ ప్లేస్ లో అవే మెయిన్ గా. ఇవన్నీ వర్క్ వేర్. వైట్ షర్ట్లు, బ్లాక్ ప్యాంట్లు, బ్లాక్ టీషర్ట్లు, బ్లాక్ ట్రౌజర్లు, అండ్ బ్లాక్ ట్రైనర్స్. ఫోటో డిస్ప్లే అవుతుందిగా, మంచి ట్రైనర్స్
మంచి ట్రైనర్ అయితే కొనుక్కోండి. ఒకటన్నా రెండన్నా ట్రైనర్స్ అయితే కొనుక్కోండి. బెటర్ 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 బెస్ట్. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ షూలు లేవు అవి లేవు. బ్లాక్ గుడ్ ట్రైనర్స్ అయితే తీసుకోండి. మంచి బ్రాండ్ నుంచి తీసుకోండి. సో డోంట్ ఫర్గెట్ దిస్. ఇవైతే మెయిన్ గా అయితే పార్ట్ టైం జాబ్లకి ఇంపార్టెంట్ నేను చెప్పిన ఇప్పుడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా మీరు బనియన్లు చడ్డీలు ఎన్ని వేసుకుంటారు? ఒక 10 వేసుకుంటారా బాబు? నార్మల్ రఫ్కి అయితే చెప్తున్నావు, 10 చడ్డీలు తెచ్చుకోండి. ఒక 5 నుంచి ఒక 8 వరకు బనియన్లు తీసుకురండి. టీ షర్ట్లు నువ్వు ఎన్ని వేసుకుంటే అన్ని. నువ్వు టీ షర్ట్లు కొంచెం మందం ఉన్న టీ షర్ట్లు, నేను ఇప్పుడు వేసుకున్న టీ షర్ట్ ఇది మందం అంటారు, ఇది మందంది. అండ్ ఇది స్వెట్ షర్ట్ అంటారు నార్మల్ గా. సో ఈ స్వెట్ షర్ట్ నార్మల్ గా ఇది లోపల స్వెట్ షర్ట్ వేసుకున్నా, షర్ట్ వేసుకున్నా, పైన బ్లేజర్ వేసుకున్నా, చలి అయినా 1 కింద అది కూడా ఉన్నది. సో థర్మల్ వేసుకోలే, అది పిండుకోవాలి. అవన్నీ పోని మేక్ షూర్ మీరు స్వెట్ షర్ట్స్ ఒక 5-6 అయితే తీసుకురండి. ట్రాక్ పాయింట్లు నాకైతే ఇష్టం ట్రాక్ పాయింట్లు వేసుకోవడము. సో నేను ట్రాక్ పాయింట్లు ఒక 6 తెచ్చుకున్నా. 6 స్వెట్ షర్ట్లు, 6 ట్రాక్ పాయింట్లు అయితే తెచ్చుకున్నా. టీ షర్ట్లు ఒక 3-4 తెచ్చుకున్నా. హాఫ్ హ్యాండ్స్, మీరు ఫుల్ హ్యాండ్స్ తెచ్చుకున్నా కూడా ఏం కాదు. టీ షర్ట్లు అయితే కొంచెం మందం ఉన్నట్టు చూసుకోండి, స్వెట్ షర్ట్ లాగా ఉన్నట్టు అయితే బెటర్. ఇంకా మీరు షర్ట్లు పాయింట్లు ఏం వేసుకుంటారో అవి తెచ్చుకోండి. జీన్స్లు ఒక 3-4 తెచ్చుకోండి. ట్రౌజర్లు తెచ్చుకోండి 2-3. అండ్ షర్ట్లు, ఇంకా షర్ట్లు అయితే నేను వేసుకోలేకపోయా. రియల్ గా చెప్తున్నా, షర్ట్లు అయితే నేను వేసుకోలేదు. యూనివర్సిటీకి రోజు పోతున్నా, జాకెట్ మీద పోయినా ఇలాంటి స్వెట్ షర్ట్స్ వేసుకొని పైన జాకెట్ వేసుకొని వెళ్ళిపోయినా కానీ షర్ట్లు అయితే మెయిన్ గా నేను యూజ్ చేయలే. మీకు ఇఫ్ యూ వాంట్ టు వేర్ షర్ట్స్, సో అది మీ ప్రిఫరెన్స్. ఒక 4-5 తెచ్చుకోండి మంచి. అండ్ కొందరికి ఉంటే లెదర్ జాకెట్ ఉన్నది, అది కూడా తెచ్చుకోండి, మీ ఇష్టం. లెదర్ జాకెట్, రైడింగ్ జాకెట్లు ఏమి ఉంటాయి కదా, సో అవి తెచ్చుకోండి. అండ్ మేక్ షూర్ ఇలాంటి బ్లేజర్ అయితే తెచ్చుకోండి. బెటర్ సేఫ్ సైడ్ గా అయితే ఉంటది. ఎందుకంటే రిసెప్షన్ జాబ్స్ అయినా, సెక్యూరిటీ జాబ్స్ అయినా అప్పుడైతే ఇవి అయితే హెల్ప్ అవుతాయి. అండ్ ఫ్లిప్ ఫ్లాప్స్, చెప్పులు అయితే తీసుకురండి. ఏంది శాండిల్ వాడితే శాండిల్, చెప్పులు వాడితే చెప్పులు. అండ్ ఫార్మల్ షూస్, ఒకటన్నా రెండన్నా ఫార్మల్ షూస్, బ్లాక్ ఫార్మల్ షూస్ అయితే తీసుకురండి. బెల్ట్ మంచి బెల్ట్ తీసుకుంటారా బాబు, మంచి బెల్ట్ తీసుకురండి. మెయిన్లీ పర్ఫ్యూమ్స్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్. స్నానాలు చేయరు మీరు, నాకు తెలుసు. మంచి పర్ఫ్యూమ్లు అయితే తీసుకురండి. ఒక 2-3 అయితే తెచ్చుకోండి, పెద్ద పెద్ద బాటిల్స్. మంచి పర్ఫ్యూమ్లో అయితే పైసలు ఇన్వెస్ట్ చేసి మంచి తీసుకురండి. చిన్న ఛత్రి అయితే తీసుకురండి. గొడుగు అయితే తెచ్చుకోండి. ఎందుకంటే ఇక్కడ చలి ఎప్పుడు పడుతుందో తెలియదు, వర్షం ఎప్పుడు పడుతుందో తెలియదు. మేక్ షూర్ మీరు పార్ట్ టైం జాబ్లకు వచ్చిన, యూనివర్సిటీకి వచ్చిన బ్యాగ్లో అయితే మీరు పెట్టుకోనికి చిన్న హ్యాండీ అంబ్రెల్లా అయితే ఉంటుంది. 100 రూపాయలు మీ కాదంటే అంబ్రెల్లా ఉంటుంది, మీరు తడవకుండా అయితే ఉంటారు. అయినా జాకెట్ వేసుకుంటారు అయినా కూడా మీకు. సో అంబ్రెల్లా ఇస్ సేఫ్ సైడ్. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ మీరు 600 రూపీస్ అంబ్రెల్లా, 6 పౌండ్సా అంటారు. సో ఇలాంటి రియాక్షన్లు వద్దు. 100 రూపాయలు మీ కావంటే అంబ్రెల్లా అయితే వస్తుంది. సాక్సులు ఒక నేనైతే 10 జతల సాక్సులు అయితే తెచ్చుకున్నా సేఫ్ సైడ్ గా. 10 జతల సాక్సులు అయితే మీరు ఎంతైనా తెచ్చుకోండి. బట్ నేను చెప్పేవన్నీ మీ అకార్డింగ్ లో ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని తీసుకురండి. సాక్సులు అయితే మర్చిపోదు, సాక్సులు తెచ్చుకోండి. ఎవ్రీథింగ్ మీరు మర్చిపోకుండా క్లాతింగ్ లో ప్రతిదీ తెచ్చుకోండి. మీకు ఏమైనా ఇష్టం ఉంటే బర్త్డే డ్రెస్సులు, గిడ్డే డ్రెస్సులు అన్ని తీసుకురండి. మళ్ళా మీకు 100% యూనివర్సిటీ పాస్ అవుతారు. గ్రాడ్యుయేషన్ రోజు నేను సూట్ వేసుకోవాలన్నప్పుడే సూట్ ప్రిఫర్ చేయండి. లేదు నేను ఫెయిల్ అవుతా, నేను యూనివర్సిటీకి వస్తలేను, వచ్చి పార్ట్ టైం జాబ్లు చేసుకుంటా అంటే మీకు సూట్ అవసరం లేదు, మీరు ఆడికి పోరు. నాకు 100% ఐడియా ఉన్నది. మీరు అక్కడాకి వెళ్ళరు, వచ్చి చదువుకుంటారు, మంచిగా ఫోకస్గా ఉన్నారంటే మేక్ షూర్ యూ బ్రింగ్ ఏ గుడ్ సూట్. గ్రాడ్యుయేషన్ డే రోజు వేసి ఫోటోలు దిగి అది మరి ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేయాలి, మొత్తం అందరైతే వెయిట్ చేస్తారు. సో మంచి సూట్ అయితే, మంచి బ్యాగ్ వేసుకొని బ్యాగ్ లో పెట్టడానికైతే చూడండి. సూట్ అయితే అస్సలు మర్చిపోవద్దు. గ్రాడ్యుయేషన్ డే రోజు అయితే హెల్ప్ అవుతుంది. బయట కొనుక్కోనికైతే చూడకండి, ఎక్స్పెన్సివ్. ఇండియాలో 6,000-7,000 వేసుకుంటే మంచి సూట్ 3-4 పీసెస్ సూట్ అయితే వస్తుంది. బెటర్ టు బై ఏ సూట్ ఫ్రమ్ ఇండియా యాజ్ వెల్ వెన్ యూఆర్ కమింగ్ టు యూకే. జస్ట్ టేక్ ఇట్ విత్ యూ. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మెయిన్ ఐటమ్స్ అయితే చెప్తా, హౌస్ హోల్డ్ ఐటమ్స్. సో ఇక్కడ అన్ని మీరు మొత్తం ఒక చెక్ లిస్ట్ అయితే రాసుకొని పెట్టుకోండి. ఇప్పుడు ఇవన్నీ మెయిన్ థింగ్స్. ప్లేటు, చెంచా, కప్పు, బౌలు, ఇవైతే మెయిన్ గా ఓసిడి రాబాయి. నేనైతే నాదైతే తెచ్చుకున్నా. ఈవెన్ వాటర్ బాటిల్ కూడా క్యారీ చేయండి, బెటర్ సేఫ్ సైడ్. ఇది అంతా పెద్దది ఉన్నది, వామ్మో ఇదంతా పెద్దది. ఇంత కాకుండా 1 లీటర్ బాటిల్ అయితే 100% క్యారీ చేయండి. స్పూన్, లంచ్ బాక్స్ కూడా తెచ్చుకోండి. లంచ్ బాక్స్ పార్ట్ టైం దగ్గరికి వెళ్తున్నానంటే లంచ్ బాక్స్ కావాలి. సో మంచి డిమార్ట్ లో మంచి లంచ్ బాక్స్ అయితే తెచ్చుకోండి, బెటర్. వాటర్ బాటిల్, స్పూన్, బౌల్, కప్పు,
టీ కప్ అంటారు కదా, టీ కప్ అవన్నీ తెచ్చుకోండి, మీరు సేఫ్ సైడ్ గా ఉంటది. అండ్ మిక్సీలు గిన్నెలు అవన్నీ తీసుకురాకండి. మిక్సీలు తెస్తారు, స్టవ్లు తెస్తారు, ఓర్ నాయన మీరు ఇక్కడ ఏం చేయనికి వస్తున్నారు, ఇక్కడ ఆల్రెడీ ఉంటది మిక్సీలు గ్రైండర్లు అన్ని ఉంటాయి. సో మీకు స్మూతీలు తాగుతాండి, మీరు ఫ్రూట్ డ్రింక్స్ తాగాలి, మీరు జ్యూసులు చేసుకొని తాగాలంటే హ్యాండీగా చిన్నగా దొరుకుతుంది, బ్లెండర్ దొరుకుతుంది. ఆ బ్లెండర్లు తెచ్చుకోండి ఈజీగా. మీరు యూకేకి తెచ్చేటప్పుడు బ్లెండర్స్ అయితే తెచ్చుకోండి. 2000 బెటర్ అంటే మంచిది, 2000 బ్లెండర్ దొరుకుతుంది. చట్నీలు, జ్యూసులు అన్ని చేసుకోవచ్చు ఇక్కడ. సో మేక్ షూర్ మీకు బ్లెండర్ కావాలని, గ్రైండర్ కాకుండా బ్లెండర్ అయితే తెచ్చుకోండి. హ్యాండ్ బ్లెండర్స్ అయితే ఉంటాయి. బ్లెండర్ అంటే మళ్ళీ హ్యాండ్ బ్లెండర్ అవి కావురా నాయన, చిన్నవి హ్యాండీ ఉంటాయి. సో అవి నేను ఫోటో పెడతా, అవి తీసుకైతే రండి. మీకు జ్యూసులు లాగానే ఇంకా చట్నీలు చేసుకొని నీకైతే ఈజీగా అయితే అవుతుంది. హెయిర్ ప్రొడక్ట్స్ అయితే మెయిన్ గా తెచ్చుకోండి. ఎంటికలు అన్ని ఊసిపోతాయి, గ్యారంటీగా రాసిస్తా. నా ఎట్లున్నాయంటే మరి అంత కేర్ తీసుకుంటే ఇట్లా ఉన్నా, ఫేస్ కేర్, హెయిర్ కేర్, బాడీ కేర్ చేసుకుంటే ఇప్పటిదాకా 3 సంవత్సరాలు అయిపోయింది, మనం గట్టిగా ఉన్నాం. అన్ని ప్రొడక్ట్సే. సో హెయిర్ ప్రొడక్ట్, మీరు షాంపూ వాడితే షాంపూ, మీ నచ్చిన షాంపూ, మీరు యూజ్ చేస్తున్న షాంపూ ఇండియాలో ఆ షాంపూ తీసుకురండి. కండిషనర్ వాడితే కండిషనర్ తీసుకురండి. హెయిర్ ఆయిల్ వాడితే హెయిర్ ఆయిల్. అండ్ ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ థింగ్, నీకు గుండుల సుండు ఉన్నది, గుండుల పుండ్లు అయితాని, ఏదైతానే అంటే నువ్వు హాస్పిటల్ పోయి ఫస్ట్ డాక్టర్ కన్సల్టేషన్ పోయి ఫస్ట్ ఈ మెడికేషన్ అయితే తీసుకో. ఈ పుండ్లు అయితాని, ఈ గుండ్ల ఇవైతాని, ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు పోయినావు అనుకో హాస్పిటల్లో, గుండు గీక్తారు, ఇంకా మొత్తం గుండు గీక్తారు, ఉన్న ఎంటికలు పోతే నీకు ట్రీట్మెంట్ కూడా పైసలు ఉండవు. అండ్ మెయిన్లీ ఐ, టంగ్, నోస్, హెయిర్, స్కిన్ ఇవన్నీ ప్రైవేట్ లో చూపించుకోవాలి. ఫుల్ పైసలు అయితే. మీకు ఏమన్నా పుండ్లైనా ఏదైనా కూడా అక్కడనే మెడికేషన్ తీసుకొని షాంపూ, కండిషనర్, గోళీలు ఇవన్నీ అయితే అక్కడి నుంచే పట్టుకరండి. షాంపూ, కండిషనర్, హెయిర్ కి సిరం పెడితే సిరము, హెయిర్ ఆయిల్ అయితే హెయిర్ ఆయిల్ మీరు వాడుతున్నది కంటిన్యూ అయితే చేయండి. నెక్స్ట్ వచ్చేసి స్కిన్ కేర్ చాలా ఇంపార్టెంట్. అమ్మాయిలకైతే మేకప్లు మీరు మర్చిపోకుండా 2 సెట్లు మేకప్ అయితే పెట్టుకోండి. ఐ లాషెస్, ఐబ్రోలు, కన్సీలర్, ఫౌండేషన్, మేకప్ సెట్టింగ్ పౌడర్, లిప్స్టిక్లు, ఐ లైనర్, లిప్ లైనర్లు, ఆ లైనర్లు ఇవన్నీ అయితే తెచ్చుకోండి. అమ్మాయిలకు మెయిన్ గా మేకప్ సెట్లు 2 డబ్బాలు అయితే తెచ్చుకోండి ప్యాక్ గా. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు రేట్లు చూసిన అనుకో, ఫౌండేషన్ 25 పౌండ్లు, అది 30 పౌండ్లు అంటే కథం, ఇంకా మీరు గుండు గీసుకోవాలి, ఇంకా మీ ఎంటికలు కూడా పోతాయి. స్కిన్ కి మీరు ఏమైనా క్రీమ్ వాడితే ఆ క్రీమ్ అయితే తెచ్చుకోండి. ఏమైనా ఫేస్ మీద గిడ్డలు ఏమైనా ఉన్నా కూడా మెడికేషన్ అయితే తీసుకోండి. మంచి స్కిన్ డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి మెడికేషన్ అయితే తీసుకోండి. గోళీలు ఏమైనా ఇచ్చినా కూడా యూజ్ చేయడానికి అయితే ట్రై చేయండి. మీరు ఫేస్కి సన్ స్క్రీన్ అయితే పక్కా వాడుతారు, అది తెచ్చుకోండి. ఫేస్ క్రీమ్ అంటే మాయిశ్చరైజర్ ఉంటుంది, అది తెచ్చుకోండి. నైట్ క్రీమ్ ఉంటుంది, కొందరు వాడతారు, కొందరు వాడరు. సో డిపెండ్స్ అపాన్. మేక్ షూర్ యూ బ్రింగ్ గుడ్ ఫేస్ వాష్. మీరు రెగ్యులర్ గా సోపులు గీపులు ఏడ పనిచేయవు, పెడితే మొత్తం పేలిపోతుంది అండ్ డ్రై అయిపోతుంది స్కిన్ మొత్తం. మాయిశ్చర్ గా ఉండాలంటే బెటర్ టు గో విత్ జెంటిల్ క్లీన్జర్. ఫేస్ వాష్ అయితే మంచి ఫేస్ వాష్ అయితే రికమెండ్ చేసుకోండి. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అక్కడ చెప్తారు. సో మేక్ షూర్ అది వాడినికైతే చూడండి. సోప్ అలవాటు ఉంటే సోప్ యూజ్ చేసుకోండి. ఫేస్కి ఫేస్ వాష్, క్రీమ్లు అన్ని తెచ్చుకోండి. A to Z మీ డైలీ రొటీన్ లో మీరు ఇండియాలో ఏమేమి చేస్తున్న కథలు అన్ని ఇక్కడికైతే తీసుకోండి. అండ్ బాడీకి వచ్చేసి కొందరు స్క్రబ్బులు తెచ్చుకోండి. అదే గీక్తారు కదా ఏసీ, సో ఆ స్క్రబ్బులు అయితే తెచ్చుకోండి. బాడీ స్క్రబ్బర్స్ ఉంటుంది కదా, ఆ బాడీ స్క్రబ్బర్లు అయితే తెచ్చుకోండి. సేఫ్ సైడ్ గా ఇవన్నీ ఎట్లా తెచ్చుకోవాలంటే 2 ఇయర్స్ దాకా మీకు లోటు రావద్దు. సబ్బులు మినిమం 1.5 year అయితే రావాలి మీకు. సబ్బులు మంచిగా గట్టిగా సబ్బులు అయితే తెచ్చుకోండి. సబ్బులు నీ బాడీకి, నీ పేకి ఏం పడుతుందో నీకు తెలవాలి. సో అలాంటి సబ్బులు నువ్వు ఏం వాడుతావు. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు సోప్ చూసినావు అనుకో, ఇక్కడ కూడా దొరుకుతుంది, దొరకదని కాదు, ఎందుకంటే ఇక్కడ రాగానే పార్ట్ టైం జాబ్లు అవన్నీ ఏం దొరకవు కాబట్టి నువ్వు ఇండియా నుంచే నువ్వు తెచ్చుకుంటే సేఫ్ సైడ్ గా సబ్బులు గిప్పులు అన్ని ఉంటాయి. సో నువ్వు పార్ట్ టైం జాబ్ పోకుండా కూడా, నీ దగ్గర పైసలు లేకుండా కూడా నువ్వు సర్వైవ్ అవ్వడానికి అయితే ఈజీ అవుతుంది. సో సోపులు అన్ని తెచ్చుకో. నువ్వు సోపు సంతూర్ వాడతారు, కొందరు మైసూర్ శాండిల్ కాంబినేషన్ వాడుతా అంటారు డే నైట్. అండ్ నార్మల్లీ ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు స్నానాలు చేయరు నాకు తెలుసు. ఎవ్రీ 2 days 3 days స్నానం చేసినప్పుడు మంచిగా నీట్ గా స్నానం చేసేటప్పుడు మంచిగా సోప్ అయితే యూజ్ చేయడానికి అయితే చూడండి. అండ్ మంచి సోపులు అయితే తెచ్చుకోండి. అండ్ మీ ఎక్స్ట్రా క్వాంటిటీ అయితే తెచ్చుకోండి, బెటర్. అండ్ సేఫ్ సైడ్గా అయితే ఉంటారు. బాడీ లోషన్ పెట్టుకుంటే బాడీ లోషన్. అండ్ మీకు ఏమన్నా కిందకి మీద ఏమైనా గడ్డలు అయితే ఆ గడ్డల క్రీములు, బోరోలీను, ఏదంటే ఇంకా లిప్ బామ్ అంటారు. సో అండ్ ఇవన్నీ అయితే మెయిన్ గా మీరు చూసుకోవాలి రాబాయ్. ఇవన్నీ అయితే నేనైతే చెప్పిన మొత్తము నేనైతే మీకైతే ఒక క్లారిటీ అయితే ఇస్తున్నా. ఇవన్నీ అయితే మీరు తెచ్చుకోండి. అన్ని స్కిన్ రిలేటెడ్ ప్రొడక్ట్స్, హెయిర్ రిలేటెడ్ ప్రొడక్ట్స్, ఎవ్రీథింగ్. డోంట్ ఫర్గట్. బాడీ డియోడ్రెంట్ అయితే బాడీ డియోడ్రెంట్స్ వాడుతుంటారు, అది
సంకలల రోలాను అది, ఇంకా ఏదంటే అది అవి తెచ్చుకోండి. అండ్ కొందరు పూజలకి అగరబత్తులు అవి కూడా తెచ్చుకోరా బాబు. పూజలకు అగరబత్తులు కావాలంటే పోయి లేకున్నా కూడా నువ్వు తెచ్చుకో. నాప్థలిన్స్ బాల్స్ కూడా తెచ్చుకో. నాప్థలిన్ బాల్స్, నెయిల్ కట్టర్ గోర్లు తీసుకొని నెయిల్ కట్టర్, ఒక చిన్న కత్తెర అండ్ కోంబ్. నువ్వు దువ్వుకుంటా అంటే దువ్వుకో. నేనైతే దువ్వుకోను, నా ఇట్లా ఉంటుంది నా దువ్వడం చూడు. సో ఇలా ఇలా దువ్వుకుంటా నేను, చేతులతోని సెట్టింగ్ చేసుకుంటా అంతే. సో ఇట్లా నేను కోంబ్ అయితే వాడను. కోంబ్ వాడితే ఎంటికలు రాలుతా అంటే ఇక్కడ. సో ఇవన్నీ అయితే తెచ్చుకోండి. ఫేస్ టవల్ ఎవరన్నా వాడితే ఫేస్ టవల్స్ తెచ్చుకోండి. బాత్ టవల్స్ అయితే తెచ్చుకోండి. మీరు ఎలా ఇండియాలో సర్వైవ్ అవుతారో, ఎలా ఈజీగా మూవ్ ఆన్ అవుతారో, ఇవన్నీ మీరు డైలీ ఇక్కడ యూకేలో చేయాలంటే ఇవన్నీ సామాన్లు మీరు ఇండియా నుంచి యూకేకి అయితే తీసుకురావాలి. అది టవల్ నుంచి అయినా కానీ, బెడ్షీట్ అయినా, బెడ్షీట్ కూడా తెచ్చుకోండి. బెడ్షీట్ ఒక సింగిల్ బెడ్షీట్ అయితే డిమార్ట్లో ఎంత 200 అయితే మీది కాదు. మంచి బెడ్షీట్ అయితే తెచ్చుకోండి. ఒక 2 తెచ్చుకోండి, 2 బెడ్షీట్లు అయితే తెచ్చుకోండి. ఎంత వెయిట్ కూడా ఉండవు, సన్నగా ఉంటాయి. సో 2 బెడ్షీట్ అయితే తెచ్చుకోండి. 2 పిల్లో కవర్, 2 3 పిల్లో కవర్. ఎవ్రీ 2 months 3 months అయితే చేంజ్ చేయండి. మీరు 1 month చేంజ్ చేయరు నాకు తెలుసు, కానీ 2 months 3 months చేంజ్ చేసి క్లీన్ చేయడానికైతే చూసి మళ్ళీ రీప్లేస్ చేయడానికైతే చూడండి. అండ్ చిన్న బ్లాంకెట్, పడుకోనికి బ్లాంకెట్లు అయితే ఉంటాయి. సో ఇక్కడ హీటర్లు అయితే ఉంటాయి, బట్ చిన్న బ్లాంకెట్ అయితే తెచ్చుకోండి. బ్లాంకెట్ అంటే దుప్పెట అయితే ఒక దుప్పెట అయితే తెచ్చుకోండి. లైట్ వెయిట్ ఒకటి ఉంటుంది, అది అయితే 100% తెచ్చుకోండి. ఎందుకంటే రాగానే మీరు ఇవన్నీ బయట కొనుక్కుంటారు, వచ్చిన తర్వాత మీరు ఏమేమి కొనుక్కోవాలి అవన్నీ కూడా చెప్తా. బట్ యాజ్ ఆఫ్ నౌ మీరు ఇండియా నుంచి వస్తున్నా అంటే చిన్న దుప్పెట అయితే ఉంటుంది. సో సింగిల్ పర్సన్ కి అది అయితే తెచ్చుకోండి. వార్మర్ అంటారు, ఏమంటారో నాకు తెలుస్తలేదు. మీకైతే అర్థమైంది అనుకుంటా. దుప్పెట అయితే తెచ్చుకోండి, ఈజీగా అవుతుంది ఇక్కడికి వచ్చిన తర్వాత పడుకునేటప్పుడు అకామిడేషన్ దగ్గర. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెడిసిన్స్. ఇక్కడ దేవుడు అయితే సూర్య దేవుడు అయితే ఉండడు. వైటమిన్ D3 100% ఇంపార్టెంట్. అండ్ వైటమిన్ డి కూడా మస్తు ఇంపార్టెంట్ ఇక్కడ. ఇవి వైటమిన్ D3, వైటమిన్ డి 100% టాబ్లెట్లు అయితే మినిమం 6 months ప్లస్ అయితే ఈ టాబ్లెట్స్ అయితే తెచ్చుకోండి. ఈవెన్ వైటమిన్ సి కూడా ఇంపార్టెంట్. కాల్షియం గోళీలు చాలా ఇంపార్టెంట్. మల్టీ వైటమిన్ గోళీలు అయితే ఉంటాయి, అవి కూడా మస్తు ఇంపార్టెంట్. omega-3 గోళీలు కూడా మస్తు ఇంపార్టెంట్. కొందరు ఫిష్ ఆయిల్ తీసుకుంటారు, అది డిపెండ్స్. బట్ ఇవి మెయిన్ ఇవేవి ఏమన్నా చెప్పినా కూడా అవన్నీ మీరు తెచ్చుకోండి. వైటమిన్ D3, వైటమిన్ డి, వైటమిన్ సి, మల్టీవైటమిన్, కాల్షియం గోళీలు, omega-3 ఈ గోళీలు అయితే 100% మీరు తెచ్చుకోండి. ఐ పార్ట్ ఆఫ్ దిస్. ఇవి రెగ్యులర్ గా మీరు తీసుకోవాలి, లేకుంటే షెడ్కి వెళ్ళిపోతారు. కొందరు తీసుకుంటారు, కొందరు తీసుకోరు. కొందరు ఫ్రూట్స్ తోని, కొందరు ఫుడ్ తోని మేనేజ్ చేసుకుంటూ అయితే ఉంటారు. ఏం తినాలి ఏం చేయాలి అంటే షెడ్కి అయితే వెళ్ళిపోతారు. అప్పుడు పరిస్థితి ఇంకా దారుణం అయిపోతుంది. మేక్ షూర్ ప్లీజ్ బ్రింగ్ ఆల్ దీస్ ఆఫ్ స్టఫ్. ఈ గోళీలు అయితే అస్సలు మర్చిపోవద్దు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫీవర్ టాబ్లెట్ డోలో 650 తెచ్చుకోండి. కోల్డ్ టాబ్లెట్స్, ఎలర్జిక్ టాబ్లెట్స్, స్కిన్ ఎలర్జిక్ టాబ్లెట్స్ ఉంటాయి, సో అవి తెచ్చుకోండి. ముక్కుల డ్రాప్స్, కొందరికి సైనస్ ఉంటాయి, చలి పడంగానే సర్ది అవుతాండే, ముక్కుల డ్రాప్స్, ఈ చెవుల డ్రాప్స్, ఆ డ్రాప్లు తెచ్చుకోండి. బాడీ పెయిన్స్, మెయిన్ గా ఇక్కడ కూలి పని చేసుకుని వస్తారు, నీ అమ్మ షార్ట్ అయిపోతారు. మేక్ షూర్ యూ బ్రింగ్ బాడీ పెయిన్స్ గోళీలు కూడా తెచ్చుకోండి. అండ్ యాంటీబయాటిక్స్ గోళీలు, స్టమక్ పెయిన్. అండ్ ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ మెడికేషన్, మీకు ఆల్రెడీ ఏమన్నా సర్జరీలు అయినాయి, ఏమన్నా మెడికేషన్ లా ఉన్నారంటే ఆ గోళీలు ముందే ప్రియారిటీగా తెచ్చుకోండి. కొరియర్లో అదే అని పెట్టుకోకండి. మినిమం ఆ కొరియర్ ని అవాయిడ్ చేయండి. మీరు వచ్చేటప్పుడు ఆ మెడికేషన్ మీతో అయితే తీసుకురానికి అయితే చూసుకోండి, ఓకేనా. గోళీలు అయితే మీరు 100% క్యారీ చేయండి. ప్రతి గోళీ ఇంపార్టెంట్, ప్రతిది తెచ్చుకోండి, మీరు మర్చిపోకుండా తెచ్చుకోండి. ఎవ్రీ గోళీ, అది మోషన్స్ గోళీ కాడ నుంచి అయినా, ఎవ్రీ గోళీ, మోషన్స్ గోళీ అయినా, కడుపు నొప్పి అయినా, ఏ గోల్ అయినా. అండ్ బి కాంప్లెక్స్ తెచ్చుకోండి, వేడి అవుతా ఉంటుంది ఇక్కడ, వేడి అవుతా అంటే బి కాంప్లెక్స్ ఆర్ రైబోఫ్లేమ్ ఏమో అంటారు, సో ఆ గోళీలు కూడా తెచ్చుకోండి. కాఫ్ సిరప్ తెచ్చుకోండి, కోల్డ్ సిరప్ అంటే కోల్డ్ సిరప్ తెచ్చుకోండి. ఇవన్నీ మీరు తెచ్చుకుంటే ఈజీగా అవుతుంది. మీరు మీ దగ్గర పైసలు లేకుండా కూడా ఏమన్నా అయినా కూడా మీకు ఈ గోళీలు అయితే హెల్ప్ అవుతుంది. మీరు ఎవరి దగ్గర పోయి నాకు గోళీలు లేవు నాకు ఇయ్యాలంటే ఎవరు ఇయ్యరు, ఎవరిది వాడే చూసుకుంటాడు. అండ్ నువ్వు ఎవరికి ఇయ్యవు, నీది నువ్వు చూసుకో, నీ సామాన్లు నువ్వు తెచ్చుకో. ఇవన్నీ నీ మంచిగా చెప్తున్నా. గోళీలు ప్రతి గోళీ అయితే తెచ్చుకో. అండ్ మీకు ఏమన్నా మెడికేషన్ ఉంది, ఆన్ గోయింగ్ సర్జరీలు అవుతున్నాయి, అండ్ మీకు ఏమన్నా వింటర్ సీజన్ పడతలేదు, అలాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత సఫర్ అవ్వద్దు. మీకు అసలు కంట్రీ సెట్ అవ్వదు, మీకు ఏమైనా మెడికేషన్ ప్రాబ్లం ఉందంటే రావద్దు, ఇక్కడ ఆపరేషన్లు చేయించుకోవద్దు. మీరు ఇండియాలో బెటర్ డాక్టర్స్ ఉంటారు, బెటర్గా అక్కడనే చేస్తారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను సర్జరీలు చేసుకుంటా, కిడ్నీలు కోసుకుంటే అందులో
రాళ్ళు తీపిచ్చుకుంటా, ఈ ఆపరేషన్ చేపించుకుంటా, కింద ఆపరేషన్ చేపించుకుంటా అంటే కష్టమా? మీకేమైనా మెడికేషన్ ఉంటే ఇండియాలోనే చూసుకొని మొత్తం కంప్లీట్‌గా అక్కడనే చేసుకొని రండి. అండ్ కొందరికి స్పెట్స్ ఉంటాయి. స్పెట్స్ ఈ స్పెట్స్ ఈ స్పెట్స్ ఉన్న వాళ్ళకి మినిమం ఒక 4, 5 స్పెట్స్ అయితే తెచ్చుకోండి. అండ్ ఈ ఐ ఐ చెకప్ కూడా కొత్తగా చేపించుకొని కరెక్ట్ సైట్ ఒక 3, 4 స్పెట్స్ అయితే తెచ్చుకోండి. మెయిన్ గా ఇక్కడ స్పెట్స్ పలిగిపోయినా ఏదైనా కానీ బయట యూకేలో చాలా ఎక్స్పెన్సివ్. సో మేక్ షూర్ యూ బ్రింగ్ స్పెట్స్ ఒక 3, 4 స్పేర్లు అయితే తెచ్చుకోండి. ఈజీగా అయిపోతాయి. లెన్స్ వాడితే లెన్స్ కూడా తెచ్చుకోండి. అండ్ ఈ టీత్ బ్రేసెస్ ఏమైనా వాడితే అన్ని తీపిచ్చుకొని రండి. మీరు టూత్ పేస్ట్, టూత్ బ్రష్ ఇవన్నీ మర్చిపోయినా, సారీ, టూత్ పేస్ట్, టూత్ బ్రష్, మీరు పౌడర్ వాడితే పౌడర్, మౌత్ లిక్విడ్ వాడితే అది, అవన్నీ తెచ్చుకోండి. ఎవ్రీథింగ్ సోప్ కాడి నుంచి బ్రష్, పేస్ట్ ప్రతిదీ తెచ్చుకోండి. అసలు మర్చిపోయే ఛాన్సే లేదు. ఇవన్నీ తెచ్చుకోండి. అస్సలు ఏదైనా మర్చిపోవద్దు. మర్చిపోయిందా, మెయిన్ గా మెడిసిన్ లో పెయిన్ రిలీఫ్ స్ప్రేలు, పెయిన్ రిలీఫ్ ఆయింట్మెంట్లు అయితే ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ రాగానే బ్యాక్ పెయిన్ స్టార్ట్ అవుతుంది, పార్ట్ టైంలో స్ట్రెయిన్ అవుతాము. సో పెయిన్ రిలీఫ్ స్ప్రే, జాండు బామ్, బోరోలిన్, సైబాల్, ఈ మిక్స్ డ్రై స్కిన్ ఉంటే సైబాల్ అవసరం ఉంటుంది, బోరోలిన్ వాడతాము. ఇవన్నీ మెయిన్ గా మీరు తెచ్చుకోండి. ఇక్కడ పైసలు చాలా ఎక్స్పెన్సివ్, మీరు కొనుక్కోలేరు. నెక్స్ట్ వచ్చేసి ఇది లాస్ట్. ఇంకా ఈ వీడియో చాలా పెద్దగా అయింది. ఫుడ్ ఏమైనా తెచ్చుకుంటున్నారంటే తెచ్చుకోండి. అండ్ మెయిన్ గా మీరు పికిల్స్ అయితే తెచ్చుకుంటారు. పికిల్స్ అనగానే చికెన్, మటన్ యాదొచ్చినాయి, ఫ్రాన్స్ యాదొచ్చినాయి కదా. సో మీరు తెచ్చుకోండి పికిల్స్. మంచిగా మమ్మీ చేతితో చేపించుకోండి, మంచిగా నీట్ గా చేపించుకోండి. మటన్, చికెన్, ఫిష్ ఇవన్నీ నాకు కూడా ఇవ్వాలి. వీడియో మొత్తం చూసినా అంతా ప్యాక్ అయిపోతుంది, నాకు ఇవ్వవా? సో మీరు పికిల్స్ తీసుకొస్తానంటే మేక్ షూర్ యూ మేక్ యువర్ పికిల్స్ ఇన్ ఏ సేఫ్ ప్యాకేజ్. సో మీరు ఎన్ఆర్ఐ ప్యాకింగ్ అంటారు, బయట చేస్తారు. ఒక 10 పౌండ్లు, మీరు 10 రూపాయలు ఇస్తే ఎన్ఆర్ఐ ప్యాకింగ్. మీరు పచ్చళ్ళు తీసుకుపోండి, క్యాన్లలో తీసుకుపోతారా, కవర్లలో తీసుకుపోండి, ఎన్ఆర్ఐ ప్యాకింగ్ చేయండి అంటే వాళ్ళు ఎన్ఆర్ఐ ప్యాకింగ్ స్వీట్ షాప్లలో చేస్తారు. ఈవెన్ యూ కెన్ డూ ఎట్ హోమ్, బట్ మనం అంతా చెత్తగా చేస్తాం. బయట మీరు ఒక 10 రూపాయలు మీకు కావంటే ఎన్ఆర్ఐ ప్యాకింగ్ అయితే చేస్తారు. పికిల్స్ మీ దగ్గర, మీ పికిల్స్ వాళ్ళ కవర్లో వేసి డంప్ చేసేసి వైట్ బ్యాగ్స్ అయితే ఉంటాయి, ఆ పాలిథిన్ కవర్స్ లో అయితే మొత్తం ఎన్ఆర్ఐ ప్యాకింగ్ అయితే చేస్తారు. ట్రావెల్ ప్యాకింగ్ అంటారు, ఎన్ఆర్ఐ ప్యాకింగ్ అంటారు. నార్మల్ గా పికిల్స్ తెస్తున్నారంటే మేక్ షూర్ యూ డూ ఎన్ఆర్ఐ ప్యాకింగ్. అండ్ ఇక మీరు చిరుతిండి ఎంత తింటే అంత, ఇక గ్యారప్పలు, సంక్రాంతి ఉన్నది, గ్యారప్పలు, సకినప్పలు, ఇంకా ఏం అప్పులు ఉంటాయి, ఆ శకినాలు, ఆ పూతరేకులు, ఎవ్రీథింగ్ మీరు ఎంత తింటే అంత తెచ్చుకోండి. డ్రై ఫ్రూట్స్, స్వీట్ లడ్డూలు, ఆ లడ్డూలు, ఈ అన్ని, ఇంకా మీరు అన్ని తెచ్చుకోండి. ఇంకా సామాన్లు మీరు ఎంత, లేస్ ప్యాకెట్లు, ఫేవరెట్ బిస్కెట్లు, ఫేవరెట్ స్నాక్లు, ఇవన్నీ అయితే మీరు తెచ్చుకోండి. ఇంకా మీ లగేజ్ ఎంత అవుతుంది మీరు మొత్తం అయితే చూసుకోండి. చాలా మంది సబ్బులు కూడా తెచ్చుకుంటారు, బట్టల సబ్బులు, XXX, సర్ఫ్ ఎక్సెల్, 2 సబ్బులు అయితే ఉంటాయి. మాక్సిమం ఒక 4, 5 అయితే తెచ్చుకోండి, సఫిషియంట్. ఎందుకంటే వైట్ డ్రెస్సులు ఉంటాయి ఆ కాలర్లు పిండుకోవడానికి, అండ్ అన్ని బట్టలు వాషింగ్ మిషన్ లో వేస్తే ఖరాబ్ అయిపోతాయి. సో హ్యాండ్ వాష్ కోసం బట్టల సోప్ అయిన తెచ్చుకోండి. అండ్ డిష్ వాషర్ లిక్విడ్ తెచ్చుకోండి. ఆర్ ఇఫ్ బోల సబ్బు ఉంటది కదా, విమ్, ఇంకా రిలయన్స్ ఫ్రెష్ లో ఏమేమో వాళ్ళ కంపెనీ బోల సబ్బులు అయితే తెచ్చుకోండి. ఒక 2 అయితే తెచ్చుకోండి. స్టార్టింగ్ మీరు బయటికి పోయి అది తెచ్చుకోండి. అది ఈవెన్ 1 పౌండ్ అయినా మీరు ఖర్చు చేయాలంటే, అయ్యో 1 పౌండ్ ఇంటికా నుంచి తెచ్చుకుంటే ఒక 3 months జాబ్ దొరికే వరకు అయినా రన్ అవుతుంది, ఎందుకు తెచ్చుకోవాలని రిగ్రెట్ అవుతారు. అండ్ ఈవెన్ మీరు సర్ఫ్ డిటర్జెంట్ అయినా కూడా తెచ్చుకోండి. ఒక ½ kg to 1 kilo డిటర్జెంట్ అయితే తెచ్చుకోండి, సేఫ్ సైడ్ గా ఉంటారు. అండ్ ఫ్యాబ్రిక్ కండిషనర్ ఉంటాయి కదా, సేఫ్ వాష్, కంఫర్ట్, అది కూడా తెచ్చుకోండి. మీకు సేఫ్ సైడ్ గా అయితే చెప్తున్నా. మెయిన్లీ ఇక్కడ మనం టేస్టీ ఫుడ్ తినాలంటే స్పైసెస్ కావాలి. అది కారప్పొడి అయినా, పసుపు అయినా కానీ, జింజర్ గార్లిక్ పేస్ట్ అయినా కానివ్వండి, ఎవ్రీథింగ్ వాట్ వీఆర్ యూజింగ్ ఇన్ ఇండియా అండ్ మన ఏరియాలో, మన స్టేట్ లో ఏం దొరుకుతున్నాయి, ఆ టేస్ట్, అలాంటి టేస్ట్ కావాలంటే ఇక్కడైతే దొరకదు. మేక్ షూర్ యూ బ్రింగ్ స్పైసెస్, గరం మసాలా, బిర్యానీ స్పైసెస్, కారప్పొడి, పసుపు, ఇంకా మీకు కొరియాండర్ పౌడరు, ఎవ్రీథింగ్ మీరైతే కొంచెం క్వాంటిటీ అయితే తెచ్చుకోండి. అండ్ చాలా మంది ఘీ లవర్స్ అయితే ఉంటారు. ఘీ, ప్యూర్ ఘీ మీకు కావాలి, మీరు తినాలి, అన్నం వేసుకొని తింటారు చాలా మంది ఇష్టంతోనే. సో ఆ ఘీ కూడా తెచ్చుకోండి. ఇవన్నీ మంచిగా ప్యాక్ చేసుకొని, నీట్ గా ప్యాక్ చేసుకొని అయితే తీసుకురండి. అండ్ కొందరికి బిస్కెట్లు క్రేవింగ్స్ ఉంటాయి, స్వీట్స్, అవన్నీ మీరు తెచ్చుకోండి. బిస్కెట్లు అయినా, స్నాక్స్ అయినా, మీరు కుర్కురేలు, లేసు, ఆ ప్రింగిల్స్ ఇక్కడ కూడా దొరుకుతాయి. బట్ నేను ఖర్చు చేయను, స్టార్టింగ్ లో నేను స్ట్రగుల్ అవుతా అంటే అన్ని బిస్కెట్లు కానీ మీకు ఇష్టమైన ఐటమ్స్ కూడా తెచ్చుకోండి. ఇదైతే చాలా ఇంపార్టెంట్. ఇండక్షన్ స్టవ్లు, ఎలక్ట్రిక్ స్టవ్లు, ఏదైనా మీరు కుక్కర్లు తీసుకొస్తా అంటారు, ప్రెషర్ కుక్కర్లు తీసుకొస్తా అంటారు,
ఇంకా ఏమేమో తీసుకొస్తా అంటారు అన్వాంటెడ్ థింగ్స్. ఎలక్ట్రిక్ కుక్కర్ తెచ్చుకుంటారు, గ్రైండర్లు తెచ్చుకుంటారు, మిక్సర్లు తెచ్చుకుంటారు, అన్ని తెచ్చుకుంటారు. వద్దు, అవాయిడ్ చేయండి. ఇక్కడ అదే కాస్ట్ తోని, అదే ప్రైజెస్ తోని ఇక్కడ అన్ని దొరుకుతాయి. ఎన్నో సూపర్ మార్కెట్లు ఉంటాయి. మీరు ఎలక్ట్రిక్ కుక్కర్ కొనుక్కోవచ్చు, మిక్సీ కావాలంటే ఇక్కడ కూడా మిక్సీ కొనుక్కోవచ్చు, ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ కొనుక్కోవచ్చు, ప్రెషర్ కుక్కర్ కొనుక్కోవచ్చు. ఎవ్రీథింగ్ ఇక్కడ అవైలబుల్ గా ఉంటుంది అదే కాస్ట్. అండ్ ఈవెన్ డీల్స్ లో ఇంకా చాలా తక్కువ ప్రైసెస్ లో అయితే ఉంటది. స్పేస్ అయితే వేస్ట్ చేసుకోకండి, యూజ్ ఇట్ వైజ్లీ. ప్రాపర్ గా మీకు అన్ని సెట్ చేయాలంటే కొన్ని కాంప్రమైజ్ అయితే చేయాలి. ఎలక్ట్రానిక్స్ అయితే అవాయిడ్ చేయండి. ఈ కుక్కర్లు అవన్నీ తీసుకురాకండి, ఇక్కడ కొనుక్కోవచ్చు. చాలా మందికి ఇదైతే అలవాటు అయితే ఉంటది, సిగరెట్ కొట్టడము, గుట్కాలు తినడము. విమల్ బ్యాచ్ ఉంటది, సిగరెట్ బ్యాచ్ ఉంటది. వాళ్ళకి ఇవి లేకుంటే రోజు అయితే గడవదు. ఏంద్రాబాయ్ వాళ్ళు కూడా ఉంటారా అంటే ఉంటారు, పర్సనల్ గా తింటారు. వాళ్ళకి అది అలవాటు. ఇక సీట్ సుపారీ నుంచి స్టార్ట్ అయిన అలవాటు ఇంకా హరివక్క పొట్లము, ఇంకా మెల్లమెల్లగా ఆ పాన్ మసాలాలు కదా ఇక్కడ దాకా తీసుకుపోతారు. అంబార్లు తినేటోళ్ళు కూడా ఉంటారు మస్తు మంది. నాకు తెలుసు. దొరికినావు, నాకు దొరికినావు నువ్వు. సిగరెట్ అంటాను అంటే ఎన్ని తీసుకురావాలనే కదా. సో కొన్ని ఎయిర్లైన్స్ 200 స్టిక్స్ అంటే 200 సిగరెట్స్ అయితే అలో అయితే చేస్తుంది. మేక్ షూర్ మంచిగా ప్యాక్ అయితే చేసుకోండి. నేను మీకు ముందే చెప్తున్నా, నేనైతే మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. సిగరెట్ స్మోకింగ్ అండ్ కన్సంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ ఈస్ ఇంజూరియస్ టు హెల్త్. మీ ఇష్టం రా బై, ఆల్కహాల్ తెచ్చుకుంటే మీరు తెచ్చుకోండి. ఒక 2 బాటిల్ అయితే కొందరికి ఉంటది. ఇండియా మందు, అది బెండెస్ స్పైడ్ అయినా కానీ, ఓల్డ్ మంక్ అయినా కానివ్వండి, ఇక్కడ దొరుకుతాయి. బట్ 26 pounds ఫర్ ఓల్డ్ మంక్ బాటిల్ ఇస్ టూ హై. ఇండియాలో 600 రూపాయలకి అయితే వస్తుంది. అది తీసుకొచ్చుకోండి. బ్లెండర్ స్పైడ్, అది ఇంకా ఏమేమో ఉంటాయి. మీరు తాగాలనుకుంటే 2 బాటిల్ అయితే తెచ్చుకోండి సేఫ్ గా. నేనైతే రికమెండ్ చేయను, బట్ ఉంటారు నాకు ఇవే తాగాలని అనిపిస్తుంది, ఇండియా నుంచి వస్తున్న యూకే వాళ్ళకు కూడా ఇది తాగిపియాలని ఉంటే అది మీ ప్రిఫరెన్స్. అండ్ కొన్ని ఎయిర్లైన్స్ అయితే అలౌ చేస్తాయి సిగరెట్స్ కూడా. 200 స్టిక్స్, 400 స్టిక్స్. సో మేక్ షూర్ మీరు మంచిగా నీట్ గా ప్యాక్ చేసుకొని సిగరెట్లు అయితే తెచ్చుకోండి. వాళ్ళకి ఏంటంటే సిగరెట్లు ఏంటంటే, ఈ సిగరెట్ కొట్టకుంటే బాత్రూమ్లు రాదు. ఇంకా వీళ్ళకు ఇవి ఆగదు, లంగ్స్ అయితే ఆగవు, ఊపిరితిత్తులు ఆగవు. రోజు ఒకటి కావాలి, డిన్నర్ తర్వాత కావాలి, లంచ్ తర్వాత కావాలి, అలా అలవాటు చేసుకుంటారు ఆ బాడీని. సో మేక్ షూర్ ఇక్కడికి వచ్చిన తర్వాత అలవాటు మెల్లమెల్లగా మానిపోతుంది. ఎందుకంటే ఇక్కడ సిగరెట్ రేట్లు మొత్తం ఆకాశం తాకుతాయి, వీళ్ళు కొనరు. అండ్ అయినా కూడా ఇండియా నుంచి తెప్పించుకుంటా అంటారు. వచ్చేటప్పుడు మీకు సిగరెట్లు ఏమైనా కావాలంటే కూడా తెచ్చుకోవచ్చు. ఎయిర్లైన్స్ కండిషన్స్, రిస్ట్రిక్షన్స్ అయితే ఉంటాయి, మేక్ షూర్ ఫాలో దాట్. అండ్ సిగరెట్లు అయితే తెచ్చుకోవచ్చు, ఆల్కహాల్ 2 బాటిల్ అయితే తెచ్చుకోవచ్చు. ఇవన్నీ చూసుకోండి, మీరు ఒక్కటికి 2 సార్లు మొత్తం క్రాస్ చెక్ చేసుకొని నీట్ గా ప్యాక్ చేసుకోండి. లగేజ్ మొత్తం నీట్ గా ప్యాక్ చేసుకోండి. మీకు ఇష్టమైన బిస్కెట్స్, స్నాక్స్, పికిల్స్ మంచిగా ప్యాక్ చేసుకోండి. ఘీ ఉంటది, ఆ ఘీ కూడా మంచిగా నీట్ గా ప్యాక్ చేసుకోండి. ఎవ్రీథింగ్ మీకు ఇష్టం ఉన్న ఫుడ్, స్పైసెస్ అన్ని జాగ్రత్తగా మంచిగా నీట్ గా ప్యాక్ చేసుకోండి. అండ్ 23+23+10 అది ఎలా ఉంటుందో మీ ఎయిర్లైన్స్, మీరు ఏ ఎయిర్లైన్ బుక్ చేసుకుంటారో లగేజ్ ఎక్కువ ఉన్నట్టయితే చూసుకోండి. ఎందుకంటే మీరు ఫస్ట్ టైం ట్రావెల్ చేస్తున్నారు కాబట్టి లగేజ్ ఎక్కువ ఉండాలి. మీ సామాన్లు మెయిన్ గా మీకు ఇష్టం ఉన్న సామాన్లు, మీరు ఎలా నేను ఎన్ని చెప్పినో మాక్సిమం ఇవన్నీ ఉన్నట్టయితే చూసుకోండి. మీకు సేఫ్ సైడ్ అండ్ ఫర్దర్ గా యూజ్ అవుతుంది. నన్ను మళ్ళీ గుర్తుపెట్టుకున్నారు, అరే వీడు చెప్పిండ్రు రాబోయే అన్ని తెచ్చుకున్నా నాకు హెల్ప్ అయినా అని మళ్ళీ వచ్చి కామెంట్ లో మెన్షన్ చేయాలి. అన్నా నువ్వు చేసినా, నన్ను సేవ్ చేసినా అని చెప్పాలి. ఇవన్నీ అయితే ఉంటాయి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మీరు ఫ్లైట్ బుక్ చేసేటప్పుడు అయితే చూసుకోండి, మేక్ షూర్ మీరు ఫస్ట్ టైం వస్తున్నారంటే లగేజ్ ఎక్కువ ఉన్నట్టయితే చూసుకోండి. 23+23+7 ఇలా ఉన్నట్టయితే మాక్సిమం చూసుకోండి. అండ్ ఈవెన్ కొన్ని ఎయిర్లైన్స్ వాళ్ళు అయితే కాంప్లిమెంటరీగా లగేజ్ ఎక్కువ ఇస్తుంది. సో మీరు ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్న తర్వాత వాళ్ళకి కాల్ చేయండి. కాల్ చేసేసి నేను ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ ట్రావెలర్, నాకు ఏమైనా కాంప్లిమెంటరీగా ఏమైనా లగేజ్ బ్యాగ్ ఇస్తారా, ఇస్తే వాళ్ళు 10 kgs 15 kgs ఎక్స్ట్రా బ్యాగ్ అలవెన్స్ అయితే ఇస్తారు. ఇది మర్చిపోకుండా మీరు చూసుకోండి. ఖతర్, ఎయిర్ ఇండియా, బ్రిటిష్ ఎయిర్వేస్ వాళ్ళు ఇలాంటి కాంప్లిమెంటరీ అయితే ఇస్తారు. మీరు స్టూడెంట్ అని చెప్పండి, డెఫినెట్ గా వాళ్ళు హెల్ప్ చేయడానికి అయితే చూస్తారు. 23+23+7 ఇవన్నీ చూసుకోండి. మొత్తానికైతే అన్ని అయితే చెప్పిన ఇవన్నీ తీసుకురావాలని, బట్ ఎక్కడ ఏం పెట్టాలో కూడా చెప్పాలి కదా. పెద్ద బ్యాగ్లు ఉంటాయి కదా, 75 సెంటీమీటర్స్, 65 సెంటీమీటర్ పెద్ద పెద్ద బ్యాగ్లు ఉంటాయి. ఆ పెద్ద బ్యాగ్ లో మొత్తం సామాన్ అయితే డంప్ చేయండి. క్యాబిన్ లో, చిన్న క్యాబిన్ లో ఉంటది కదా, ఆ క్యాబిన్ లో కూడా బట్టలు పెట్టుకోండి. అండ్ ఏమైనా మీకు డాక్యుమెంట్స్ ఏమైనా ఉన్నా కూడా అక్కడ పెట్టుకోండి. అండ్ మెయిన్లీ మీరు ఒక బ్యాగ్ అయితే క్యారీ చేయండి. బ్యాగ్, కాలేజ్ బ్యాగ్, స్కూల్ బ్యాగ్ ఉంటాయి, అది ల్యాప్టాప్ బ్యాగ్ అంటారు. అందులో మీకు ల్యాప్టాప్ ఉన్నా లేకున్నా కూడా ఆల్ ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్, ఆల్ ఎలక్ట్రానిక్ థింగ్స్ షుడ్ బి ఇన్ దట్ బ్యాగ్. బికాస్ ఇమిగ్రేషన్ టైంలో మీరు ఇవన్నీ క్రాస్ చెక్ చేయించుకోవాలి. ఈ ఎలక్ట్రానిక్స్ చెక్ ఇన్స్ లో పెట్టారనుకోండి, ఆ బ్యాగ్ రిజెక్ట్ అయిపోతే ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ తీసేయమని అంటారు అక్కడ స్టాఫ్. లేట్ చేసుకోకండి, అంత ప్రాసెస్ లేట్ చేయొద్దు.
ఈ బ్యాగ్ వేసుకుంటారు కదా, ల్యాప్టాప్ బ్యాగ్, మీ దగ్గర ల్యాప్టాప్ బ్యాగ్ ఉన్నా లేకున్నా కూడా ల్యాప్టాప్ బ్యాగ్ లాంటిది మీరైతే క్యారీ చేయొచ్చు. అందులో మాక్సిమం ట్రిమ్మర్, అన్ని పవర్ బ్యాంక్, టీడబ్ల్యూఎస్, బ్లూటూత్ స్పీకర్, చిన్న బ్లూటూత్ స్పీకర్, మీరు పాటలు వింటే ఆ బ్లూటూత్ స్పీకర్, ఏదైనా ఎలక్ట్రానిక్ స్పైక్ బూస్టర్ అయినా ఎవ్రీథింగ్, వైర్లు అయినా కానివ్వండి, మీ ల్యాప్టాప్ మౌజ్ అయినా కానివ్వండి, ఎవ్రీథింగ్ విచ్ ఈస్ రిలేటెడ్ ఎలక్ట్రిక్ వన్ షుడ్ బి ప్రెసెంట్ ఇన్ దీస్ బ్యాగ్ మీరు క్యారీ చేయాలి. అది ఎవ్రీ ఇమిగ్రేషన్ దగ్గర వెరిఫై అయితే చేస్తా అంటారు. సో మీరు ఇవన్నీ తీసుకొని చెక్-ఇన్స్ లో పెట్టారనుకోండి, అది వాళ్ళు రిజెక్ట్ అయితే చేస్తారు. ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ అయితే ఉండొద్దు మెయిన్ పెద్ద బ్యాగ్లలో. ఇలాంటి బ్యాగ్లు అయితే ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్, ట్రిమ్మర్ అయినా కానీ ఎవ్రీథింగ్ ఎలక్ట్రానిక్స్, బ్యాటరీ సంబంధించింది అన్ని వాళ్ళు మొత్తం ఇమిగ్రేషన్ దగ్గర క్రాస్ చెక్ అయితే చేస్తారు. ఎవ్రీథింగ్ షుడ్ బి ప్రెసెంట్ ఇన్ ద షోల్డర్ బ్యాగ్. మీరు షోల్డర్ బ్యాగ్ లో అన్ని అయితే పెట్టుకోవాలి. మీకు అందులో ల్యాప్టాప్ ఉన్నా లేకున్నా కూడా మీ బ్యాగ్ అయితే ఎక్స్ట్రాగా మీరు తీసుకోవచ్చు, విచ్ ఇస్ నాట్ కౌంట్. మీకు స్పేస్ సేవ్ అవ్వాలంటే ఇది ఒక టిప్. మీకు స్పేస్ సేవ్ అవ్వాలంటే వాక్యూమ్ బ్యాగ్స్ అయితే దొరుకుతాయి. ట్రావెల్ వాక్యూమ్ బ్యాగ్స్ అని ఉంటాయి, ట్రావెల్ బ్యాగ్స్ అంటారు. అందులో అన్ని పడేసి గాలి అయితే తీయండి, స్పేస్ అయితే మంచిగా సేవ్ అవుతుంది. అట్లా మీరు లగేజ్ లో అట్లా పెట్టుకుంటే స్పేస్ అయితే సేవ్ అవుతుంది, ఎక్కువ ప్రొడక్ట్స్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ ఎయిర్లైన్స్ కి ఫోన్ చేసి కాంప్లిమెంటరీ థింగ్స్ అయితే డెఫినెట్ గా తీసుకోండి. లగేజ్ వాళ్ళు డెఫినెట్ గా ఇస్తారు. ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ ట్రావెలర్స్ కి అయితే డెఫినెట్ గా లగేజ్ అయితే ఎక్స్ట్రా ఇస్తారు, మర్చిపోవద్దు. వీడియో అయితే చాలా పెద్ద అయితే వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అసలు ఇంత పెద్దగా వస్తుందని నేను అనుకోలే. డీటెయిల్ గా ప్రతిదీ యూస్ కేస్ లాగా చెప్పిన, అందుకే ఇంత చాలా పెద్దగా వచ్చింది. అండ్ డిస్క్రిప్షన్ లో చెక్ లిస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తాం, మీకు ఈజీగా అయితే ఉంటది. ఒకసారి డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి అయితే చూడండి. అండ్ ఈవెన్ ఫస్ట్ కామెంట్ లో కూడా ఒక్కసారి అయితే పిన్ చేయడానికి అయితే చూస్తా అంత ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు ఏ డౌట్ ఉన్నా కూడా యూ కెన్ మెసేజ్ మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. కంగ్రాచులేషన్స్ ఆన్ యూకే వీసా. మీరు యూకేకి వచ్చేటప్పుడు జాగ్రత్తగా రండి, జాకెట్ వేసుకొని రండి, చలి బాగుంటది ఎయిర్పోర్ట్ లో. ఇమిగ్రేషన్ క్వశ్చన్స్ కూడా చాలా ఈజీగానే ఉంటది, భయపడద్దు. ఈజీగా ఈజీ అండ్ చెమటలు పోయకండి, ఈజీ క్వశ్చన్లు అడుగుతారు, ఈజీగా అయిపోతుంది. మీరు వరి అవ్వద్దు, వరి అవుతే ఇంకా టెన్షన్ తీసుకొని క్వశ్చన్లకు ఆన్సర్ కూడా ఇయ్యరు. ఇమిగ్రేషన్ క్లియర్ చేయండి. అండ్ వెల్కమ్ టు ద లండన్. చలో అన్న, మన వాళ్ళు అందరు వచ్చిళ్ళు పార్ట్ టైం జాబ్లు రెడీ ఉన్నాయి, మీరు అసలు వరి అవ్వద్దు. రాగానే పార్ట్ టైం జాబ్లు అయితే ఉన్నాయి. సో ఎంజాయ్. ఐ సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.